ఈనాటి మన యొక్క తరగతిని ఆరంభిస్తున్నాం. అందరూ జాగ్రత్తగా మనసులు పెట్టి సావధానంగా వినండి. పోయినసారి మనము నిమ్రోదు వరకు వచ్చి ఈ నిమ్రోదు యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏమిటో, ఈ నిమ్రోదు యొక్క జననం ఎలాగయ్యిందో, అసలు ఈ నిమ్రోదు యొక్క మర్మ స్వభావము, మార్మిక భాష ఈ యొక్క బైబిల్లో ఎందుకు అలా రాయబడిందో చూద్దాము అని లాస్ట్ క్లాస్లో అనుకున్నాము. ఇప్పుడు మనం దాన్ని చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. జలప్రలయము గతించిన తరువాత నోవాహు ఎంతమందితో భూమి మీద తన యొక్క జీవనాన్ని ఆరంభించాడు? ఎంతమంది అండి? సరిగ్గా ఎక్కువ లేదు, నంబర్ 8కి తక్కువ కూడా లేదు. ఎగ్జాక్ట్లీ 8 పీపుల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొడుకుల పేరేంటో చూద్దాం. షేము, హాము, యాపేతు. వాళ్ళ ముగ్గురికి పురుషులు కనుక ముగ్గురు భార్యలు. మొదలిద్దరు నోవహు తన భార్య కలిపితే 8 మంది సర్వైవ్ అయ్యారు, అంటే బ్రతికి బయటపడ్డారు. సో వారితోనే ఇప్పుడున్న ఈ ప్రపంచమంతా కూడా నింపబడుతూనే ఉంది. ఇప్పటి ప్రపంచ జనాభా సుమారుగా 850 కోట్లు. ప్రజెంట్ ద వరల్డ్ పాపులేషన్ 850 crores, 850 కోట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 850 కోట్ల మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఈ 8 మందిలో నుంచే వచ్చారు. సో ఇప్పుడు మనం గమనిద్దాం. ఇక్కడ షేము, హాము, యాపేతు వారి యొక్క వంశావళులు చెబుతూ ఒక అద్భుతమైన విషయాన్ని, ఒక మర్మగర్భితమైన ప్రవచనాన్ని దేవుడు అక్కడ రాసి ఉంచాడు. దాన్ని మనం ఇప్పుడు డీప్లోకి వెళ్ళి త్రవ్వుతూ లోపలికి వెళ్దాం. హాము కుమారులు ఎవరంటే కూషు, మిశ్రాయిము, పూతు, కానాను అనువారు 4. అర్థమైందండి? వీళ్ళు హాము కుమారులు. హాము కుమారులు రాయగానే 7వ వచనంలో కూషు కుమారులు ఎవరంటే అని చెబుతూ షబా 1, హవీలా 2వ వాడు, సబ్తా 3వ వాడు, రాయమా 4వ వాడు, సప్తాక 5వ వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడితో కూషు కుమారుల లిస్టు పూర్తయిపోయింది. కూషుకి భూలోక వంశావళి 5 తప్ప మరెవ్వరు కూడా లేరు. ఇది వాస్తవం. ఎందుకు అంటే ఒకవేళ ఉంటే 5 తర్వాత సప్తాక లేదా రాయమ అని ఉంది కదా, ఈ 5 తర్వాత 6వ వ్యక్తిగా అక్కడ వాడు మెన్షన్ చేయబడాలి, కొడుకులు ఉంటే. కానీ కూషుకు శరీరపరంగా పుట్టిన కుమారులు లేరు కాబట్టే 5వ కుమారుడు తర్వాత 6వ కుమారుడు యొక్క పేరు ప్రస్తావనలోనికి రాలేదు. ఇది మనకు దృఢమైన ఆనవాలు. కూషుకు వేరే కుమారులు లేరు, ఈ 5 తప్ప అని దానికి ఆనవాళ్ళది. సరే, ఇప్పుడు డైరెక్ట్గా 8వ వచనంలోకి వస్తే కూషు నిమ్రోదును కనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూషు నిమ్రోదును కనెను అని చెప్పాల్సినటువంటి ప్లేస్ ఎక్కడ? 7వ వచనంలో. కానీ దేవుడు 7వ వచనంలో రాయించకుండా దాన్ని మళ్ళీ కూషు 8వ వచనంలో కూషు నిమ్రోదును కన్నాడు అని రాయించాడు. ఇలా దేవుడు చెప్పినప్పుడల్లా ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క సందులో 7వ వచనానికి 8వ వచనానికి మధ్యలో ఏదో ఒక మర్మమును మానవ జాతితో పంచుకోవాలనుకుంటున్నాడు. దాన్ని మనం గుర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరేనండి, ఎలాగనుకుంటాం? మనము అంత ఈజీగా అనుకోలేం కదా. మన యొక్క అలా అనుకోవడానికి బలపరిచే విషయాలు కొన్ని ఉండాలి కదా. సో అవే మనం చూస్తాం. ఇప్పుడు ఏం చూస్తున్నాము? కూషు నిమ్రోదును కనెను అని చెప్పిన తర్వాత మొదటి వచనము, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండడానికి ఆరంభించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు అంటే నిమ్రోదు పరాక్రమశాలిగా ఉండడానికి ఏం చేశాడట? ఆరంభించాడు. ఇది అసలు ఆరంభాల గ్రంథము. ఇది దేవుడు ఆరంభించిన ఆరంభాల గ్రంథము. ఒకవేళ దేవుడు ఏదైనా చెప్పాలనుకుంటే సృష్టి కథనం చెప్పాల్సి వచ్చినప్పుడు దేవుడు 1వ రోజున ఇవి సృష్టించాను, 2వ రోజున ఇవి కలుగు చేశాను, 3వ రోజున ఇవి కలుగు చేశాను, 4, 5, 6, 7 అంటూ అత్యంత స్పష్టంగా వెరీ డీటెయిల్డ్గా
దేవాది దేవుడు తను సృష్టించిన వాటి కోసం చాలా స్పష్టంగా చెప్పుకొచ్చాడు. నోట్ దిస్ పాయింట్. దేవుడు తాను సృష్టించిన వాటి కోసం, తాను కలుగజేసిన వాటి కోసం చాలా స్పష్టంగా చెప్పుకొచ్చాడు. కానీ ఇక్కడ మనం 10వ అధ్యాయము 7వ వచనం లేదా 8వ వచనం దగ్గరికి వచ్చినప్పటికల్లా అస్సలు దేవుడు ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వడం లేదు. గాడ్ వాజ్ వెరీ సైలెంట్ ఇన్ గివింగ్ ద డీటెయిల్స్. ఎందుకో చెప్పనా? దేవుడు సైలెంట్ అయ్యాడంటే దానికి అర్థం ప్రత్యేకించి దేవుడు అవి కలిగించే విషయంలో, అవి సృష్టించే విషయంలో తనకు ఎలాంటి ప్రమేయము లేదని చెప్తున్నాడు ఆయన. ఇది మనం బాగా గమనించాలి. ఇది వాస్తవం. లేదు, అందుకే కూషును గురించి డీటెయిల్స్ ఇవ్వకుండా డైరెక్ట్ స్టేట్మెంట్ రాయించాడు అక్కడ దేవుడు. కూషు నిమ్రోదును కనెను. సరే, అతడు భూమి మీద, వాట్ ఈస్ ద డీటెయిల్స్? భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించను అంటే అసలు ఆరంభించడం ఎందుకు? ఆడు ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు ముందు చెప్పాలా? అవి ఏమీ చెప్పకుండా ఇతడు ఆరంభించాడు అంటున్నాడు దేవుడు. అంటే నిమ్రోదును కూర్చున్న చాలా విషయాలు మర్మగర్భితముగా దేవుడే తీసుకొని వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కాసేపు ఆపి మీకు ఇంకొక విషయాన్ని చెప్తాను, మనసులో పెట్టండి. అసలు ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో నీకును నీ స్త్రీకిని నీ సంతానం ఆమె సంతానం అని సంతానాలు వాగ్దానం చేసింది. మనుషులకు మనుషులు చేసుకున్నారా? సంతానాలు మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడా? ఇప్పుడు గమనించండి, దేవుడు స్త్రీకి అంటే జీవము కలిగిన ప్రతి వారికి అవ్వ ఎవరండి? తల్లి. సో మరియకు కూడా అవ్వ తల్లి అవుతుంది, గుర్తుంచుకోండి. మరియకే కాదు, కూర్చున్న మనకు కూడా ఒక మాటలో జీవము కలిగిన ప్రతి వారికి ఆవిడ తల్లి. సో అక్కడ హవ్వ కుమారుడు కాదు, అవ్వ గర్భములో రాబోతున్న జనాంగాలు వస్తాయి. ఆ జనాంగాల గర్భంలో ఒక ప్రత్యేకమైన ఒకానొక స్త్రీ గర్భంలో, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మరియ గర్భంలో ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడే స్త్రీ సంతానం. ఏ సంతానం అండి? స్త్రీ సంతానం. ఇప్పుడు నా పాయింట్కి వచ్చేయండి. దేవుడు వాగ్దానం చేశాడు, నీకో సంతానం ఇస్తాను, నీకు కూడా సంతానం ఇస్తాను అని. ఎవరితో వాగ్దానం చేశాడు? స్త్రీతోనైతే ఓకే, కానీ ఇంకొక పెద్ద అద్భుతం ఉంది అక్కడ. సాతానుతో కూడా వాగ్దానం చేశాడు. లూసిఫర్తో కూడా చేశాడు. నీ సంతానం అని, అసలు సంతానం ఇవ్వకముందే నీ సంతానం అంటూ ఆపాదించి, నీ అని చెప్పి ఆపాదించి మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు సంతానం ఎవరిస్తున్నట్టు? దేవుడే. అసలు దేవుడు ప్రత్యేకించి సాతానుకు వాగ్దానం చేసి నీకు ఒక సంతానం ఇస్తాను అని ఎందుకు వాగ్దానం చేశాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానం చేస్తే తప్పకుండా కొడుకుని ఇవ్వాలి. అసలు ఎందుకు వాగ్దానం చేశాడు? ఎందుకు వాగ్దానం చేశాడు అంటే బాగా గమనించండి. దానికంటే ముందు జరిగిన విషయంలోకి మనం వెళ్ళాలి. అదేంటి అంటే సాతాను గూర్చినటువంటి ప్రస్తావన. ఏమన్నాడు? ఓ లూసిఫర్, ఓ కెరూబు. యెహెజ్కేలు గ్రంథం 28:13 నుంచి ఉంటాయి. సో తర్వాత మీరు చూసుకోండి. మెట్టుకు ప్రస్తుతం నా మాట జాగ్రత్త వినండి. ఓ కెరూబు, నీవు నియమించబడిన నాట నుంచి, నోట్ దిస్ పాయింట్, నీవు నియమించబడిన నాట నుంచి నీవు లోపల అనేక అన్యాయం పెంచుకొని పాపం చేసి బయటికి కనిపించేంత వరకు నేను నీ దగ్గర ఏ దోషం కనుక్కోలేదు. నీకు నువ్వు బయటపడేంత వరకు నేను నీ దగ్గర ఏ దోషమో కనుక్కోలేదు. యథార్థముగా ఉంటివి అన్నాడు. ఇక్కడే అసలైనటువంటి ప్రత్యక్షత అంతా దాగి ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటా ప్రత్యక్షత అంటే సాతానుడు వాడి మనస్సాక్షిలో, వాడి ఇన్నర్లో దేవాది దేవుని మీద భయంకరమైనటువంటి గ్రడ్జ్ పెట్టుకున్నాడు. భయంకరమైన గ్రడ్జ్. ఎంతటిది ఆ గ్రడ్జ్ అంటే బయటికి చెబితే ఆయన సృష్టికర్త నన్ను ఒక్క దెబ్బతో చంపేయగలడు, ఒక్క వేటుతో నన్ను లేకుండా చేసేయగలడు అని చెప్పి ఎన్ని సంవత్సరాలు లోపలుంచుకున్నాడో లెక్క రాయబడలేదు.
కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు లోపల పాపమును పెంచుకుంటూ వచ్చింది, అన్యాయమును పెంచుకున్నావు. ఏం పెంచుకున్నాడు? ఒకసారి గమనించండి. అన్యాయమును లోపల పెంచుకున్నాడట. ఈ లోపల అంటే సాతానుడు లోపల అన్యాయం జరుగుతుందని మనకు చెబుతున్న వారెవరు? దేవుడు. ఇంతకీ ఒకసారి గెస్ట్ చేయండి. రెండో థాట్ తీసుకోండి, ఒక సెకండరీ థాట్ తీసుకోండి. ఆ అన్యాయం ఏమై ఉండొచ్చు? యెషయా గ్రంథం ఆ అన్యాయం అక్కడ చెప్తున్నాడు. లోపల వాడు పెంచుకున్న అన్యాయం ఏంటో అక్కడ రాశాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. ఆ తేజో నక్షత్రమా, ఓ వేకువ చుక్క, నీవు ఏ విధంగా ఆకాశంలో నుంచి పడిపోయావు? జనాలందరినీ పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎలా నరకబడితివి? నోట్ దిస్ పాయింట్. లోపల అన్యాయము పెంచుకొంటివి అని దేవుడే చెప్పాడు కదా. ఇంతకి సాతానుడు లోపల జరుగుచూ వచ్చుచూ ఉండిన ఆ అన్యాయం ఏంటో ఇక్కడ వివరించి చెప్తున్నాడు. వాడు చేసిన అన్యాయం ఏంటంటే అనుకున్నాడంట, నేను ఆకాశమునకు ఎక్కిపోతాను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుకుంటాను, ఉత్తర దిక్కులో ఉన్న సభ దేవదూతలు మరియు పరలోకపు బాడీ అంతా కూడా అక్కడ సమావేశమయ్యే సభాపర్వతం మీద అక్కడికి వెళ్ళి నేను కూర్చుంటాను, మేఘమండలముల మీదకు ఎక్కేదను. ఇంకా చెప్పాలంటే మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుంటానని. అది ఎక్కడ అనుకున్నాడు? మనస్సులో ఇది మనకు దేవుడు చెప్తే కానీ వాడు మనసులో అనుకున్నట్టు మనకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది వాడు చేసిన ఆదిలో తొట్టతలలో లూసిఫర్ గడు చేసిన భయంకరమైనటువంటి అన్యాయపు ఆలోచనది. అన్యాయపు. ఇప్పుడు గమనించండి, నీకు 3:15 చెప్పాను కదా. అసలు వీడికి దేవుడు ఎందుకు వాగ్దానం చేశాడు కుమారుడిని? వీడికి కూడా ఒక సంతానాన్ని ఎందుకు వాగ్దానం చేశాడు? ఎందుకు చేశాడంటే వీడి లోపల అన్యాయముగా దేవుని మీద ఏం పెంచుకున్నాడు? గర్వం పెంచుకున్నాడు. నేను దేవునితో సమానుగా, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా ఎంచుకుంటాను, అక్కడ కూర్చుంటాను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం ఎక్కించుకుంటాను. ఇది లోపల పెంచుకున్నటువంటి గర్వం లేదా అహంకారం, అహంభావం. నోట్ దిస్ పాయింట్. ఇక్కడ ఒక ప్రత్యక్షత ఉంది. చాలా బాగా దీన్ని మీరందరూ మనందరం బాగా గమనించాలి. ఏంటంటే దేవుని సన్నిధిలో ఉండి వీడు దేవునికి విరోధంగా ఒక అన్యాయం పెంచుకుంటున్నాడు అంటే వీడు ఖచ్చితంగా భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన దేవుడు. వీడు ఖచ్చితంగా తప్పకుండా ఒకానొక రోజు బయటపడిపోతాడు. సాతానుడు బయటపడిపోయి కంపల్సరీ వాడు చేయాలనుకున్న నాశనమంతా, చేయాలనుకున్న కీడంతా, వాడు తలంచిన గర్వకార్యాలన్నీ కూడా చేస్తాడు. వీడు అలా చేసినప్పుడు ఖచ్చితంగా వీడిని అంటే సాతానుని నేను పట్టుకొని బంధించడానికి, వాడిని నిర్మూలము చేయటానికి నాకు ఒక న్యాయమైన కారణం దొరుకుతుంది అని దేవుడు ఏం చేశాడంటే వాడి పాపపు ఆలోచన కొనసాగింపనిచ్చాడు. నంబర్ 1, కొనసాగింపనిచ్చుకోవడానికి దేవుడు ఇంకొక సహాయము, ఇంకొక అనుమతి కూడా ఇచ్చాడు. అదేంటంటే వీడు వాడి పాపపు ఆలోచన కొనసాగించుకోవాలంటే వీడికి ఒక సంతానము అవసరము. అర్థమైందా? వీడికి ఒక సంతానం అవసరం. కాబట్టి ఆ సంతానము ద్వారా వీడు వాడి పాపకార్యాలన్నీ సాగించుకోవడానికి దేవుడే ఆదికాండం 3:15లో వీడికి కూడా ఒక సంతానాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఇంకొక రహస్యం కూడా చెప్తాను, బాగా వినండి. అదే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 14వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఆ పైనుంచి, మేఘమండలం మీదికి నేను ఎక్కుతాను,
మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా ఆలోచించండి. మహోన్నతునితో సమానంగా చేసుకుంటాను అన్నాడా, సర్వోన్నతునితో సమానంగా చేసుకుంటాను అన్నాడా? ఇంతకీ వాట్ ఈస్ ద డిఫరెన్స్? మహోన్నతుడు వేరు, సర్వోన్నతుడు వేరు. సర్వోన్నతుడు అంటే ఇంక అతని పైకి మరి ఇంకొక పవరు లేదు. సర్వం అన్నమాట, సర్వం ప్లస్ ఉన్నతుడు, సర్వమునకు ఉన్నతుడు. కానీ మహోన్నతుడు అంటే ఆ సర్వోన్నతుని యొక్క సెకండ్ ప్లేసే మహోన్నతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది మీకు అర్థం అవ్వాలంటే చాలా భక్తి కావాలి, చాలా లేఖనాల యొక్క మద్దతు మీకు అవసరం. మీరు చదువుకోవాలి దాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు? మహోన్నతుడు అవతార సమయములో సర్వోన్నతుని కంటే కొంచెం తక్కువ వాడు. గమనించాలి. అందుకే యేసు ప్రభు వారు కూడా చెప్తున్నారు, నా తండ్రి నాకంటే. ఎవరు చెప్పారు ఈ మాట? అంటే దీన్ని బట్టి చూసి దీనికి కొంత తెలివి తక్కువ ఏమన్నారంటే, చూసారా యేసు దేవుని కంటే తక్కువవాడు కాబట్టి యేసు దేవుడు కాదు. అది తప్పు. ఆ సందర్భం వేరు. దానికి నేను లాస్ట్ ఇయర్స్లో క్లాసెస్లో నేను సమాధానం ఇచ్చాను. మహోన్నతుడు సర్వోన్నతుడు రెండు వేరు. దాన్ని చెప్పడానికి ముందు ఇది క్లియర్ చేస్తాను, బాగా వినండి. ప్రకటన గ్రంథము ఈ క్లాసులు ఎలాంటివంటే, ఒక ప్రశ్నను జవాబు చెప్తూ ఉంటే ఇంకో ప్రశ్న వచ్చి తగులుతుంది, ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలి. సో అది జవాబు చెప్తూ ఉంటే ఇంకో ప్రశ్న వచ్చి తగులుతుంది. ఓకే, సరే, లెట్ మీ క్లారిఫై దిస్. దీన్ని క్లియర్ చేస్తాను, బాగా వినండి. నా తండ్రి నాకంటే గొప్పవాడు అంటే అది ఏ కోణములో గొప్పవాడు, ఎలా గొప్పవాడో చెప్తాను, అందరూ బాగా గమనించండి. నా తండ్రి నాకంటే గొప్పవాడు అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఏ విషయంలో గొప్పవాడో ఒక్క పాయింట్లోనే చెప్తాను, బాగా గమనించండి. ఇప్పుడు నాకంటే అంటే అవతార సమయంలో నాకంటే నా తండ్రి గొప్పవాడు. ఎందుకంటే అవతార సమయంలో యేసుక్రీస్తు ఏ శరీరం దాల్చుకున్నాడు? అవతారం దాల్చుకున్నప్పుడు ఏమేమి వదిలేసి వచ్చాడు? అన్ని తనను తాను. మరి ఇప్పుడు తక్కువనా కాదా? ఆ విషయాన్ని చెప్తున్నాడు అంతే యేసుక్రీస్తు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతకుమించి ఏమీ తక్కువ కాదు. యేసుక్రీస్తు దైవత్వంలో ఏమీ తక్కువ లేదు. అప్పటికి అవతార సమయంలో మహిమల విషయములో, శక్తి విషయములో అవతారము దాల్చుకున్నాడు కాబట్టి అవన్నీ వదిలేసి యేసు రావాల్సి వచ్చింది. కాబట్టి ఆ విషయాలలో తక్కువ యేసుక్రీస్తు. ఆ కోణం మనకు అర్థమైతే ఇప్పుడు ఈ కోణం అర్థమవుద్ది. సర్వోన్నతుడు అంటే ఎవరో, మహోన్నతుడు అంటే ఎవరో ఆ విధంగా అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఇప్పుడు పాయింట్కి వచ్చేయండి. సాతానుడు ఏం చెప్తున్నాడు? నన్ను నేను మహోన్నతునితో ఏం చేసుకుంటాను? సమానునిగా చేసుకుంటాను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇంకో సంగతి తెలుసా? మహోన్నతునికి ఉన్న పేరు కూడా తేజో నక్షత్రము. ఈ యొక్క లూసిఫర్ గాడు సాతానుడికి ఉన్న వీడి పేరు కూడా తేజో నక్షత్రం. మార్నింగ్ స్టార్. జీసస్ క్రైస్ట్ ఆల్సో మార్నింగ్ స్టార్. అట్ ద సేమ్ టైం లూసిఫర్ ఆల్సో మార్నింగ్ స్టార్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇద్దరు తేజో నక్షత్రములే. ఇంతకీ తేజో నక్షత్రము అంటే ఏంటండి? అన్ని నక్షత్రాలు సహజంగా తేజరిల్లుతూ ఉంటాయి కదా. అసలు తేజో నక్షత్రం అంటే ఏంటి? లేదా తెలుగులో బాగా చెప్పాడు, ఏ చుక్క? వేకువ చుక్క. ఇంగ్లీష్లో మార్నింగ్ స్టారు, ఈవినింగ్ స్టారు, మిడిల్ స్టారు, మధ్యాహ్నం స్టారు, రాత్రి స్టారు ఉంటాయా? అసలు ఇవేంటిది? అది ముందు అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటే మిగిలిన చాలా విషయాలు మనకు అవగతమవుతాయి. ఈరోజు చాలా విషయాలు విప్పిపోతున్నాయి, దేవుడు విడమరుస్తున్నాడు. మీరు జాగ్రత్తగా గమనించుకొని వాటిని మీరే నోట్ డౌన్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, ముందు ప్రశ్న జవాబు చూద్దాం. మార్నింగ్ స్టార్ అంటే ఏంటి? వేకువ చుక్క. అసలు వేకువ చుక్క అంటే ఏంటంటే, బాగా వినండి. మన దేవుడైన యెహోవాకు ఒక పేరుంది. ఆయన పేరు సూర్యుడు. ఏం పేరండి? సూర్యుడు. తెల్లవారాలి అంటే మనకు ఎవరు ఉదయించాలి?
సూర్యుడు ఉదయిస్తేనే తెల్లవారుతుంది. ఇక్కడ సైన్స్ ప్రకారం కూడా సూర్యుడు ఉదయించడానికి ముందు మార్నింగ్ వేకువనే ఒక చుక్క ఈ యొక్క ఆకాశంలో తేరుతుంది. ఆ చుక్క యొక్క పని ఏంటంటే, ఇదిగో సూర్యుడు వస్తున్నాడు ఈ లోకానికి అని సూర్యుని యొక్క రాకను గూర్చి చెప్పడమే ఈ యొక్క చుక్క యొక్క పని. అందుకే దాని పేరు వేకువ చుక్క, ద మార్నింగ్ స్టార్. ఇది అక్షరార్థమైన వివరణ. మరి వీళ్ళకు కూడా ఎందుకండి మార్నింగ్ స్టార్ అని పెట్టాడు దేవుడు? వీళ్ళకు కూడా వేకువ చుక్క అని పెట్టాడు ఎందుకు అంటే, ఆధ్యాత్మికంగా ఇదిగో దేవుడు రాబోతున్నాడు, ఇదిగో దేవుని కార్యాలు ఇవే, ఇదిగో దేవుడు ఈయనే అని లోకానికి దైవాన్ని పరిచయం చేయడానికి ఒక చుక్క ఈ లోకానికి వచ్చింది. ఆ చుక్క పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకు ఆయనకు కూడా తేజో నక్షత్రం లేదా వేకువ చుక్క అని పేరు. సరే, యేసుక్రీస్తుకు బాగుందండి, మరి వీడికి ఎందుకు ఆ పేరు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా సింపుల్. అందుకే వీడు ఏం చేశాడంటే, నేను కూడా దేవుడిని అవ్వాలి. ఇది కదా వీడు మొదటి నుంచి ప్రయత్నం. ఇదే సింపుల్ స్టోరీ. అదే నేను కూడా అంటున్నాడంటే అర్థంగా అసలు ఒరిజినల్ దేవుడు ఇంకొకడు ఉన్నాడు. ఇప్పుడు కూడా అంటున్నాడంటే నేను ఒక ఫేక్ దేవుడు అవ్వాలి అన్నది వీడి ఉద్దేశం. గనుక బాగా గమనించండి, వీడు మొదటి నుంచి దేవుడు అవ్వాలనే కసి, దేవుడిని అవ్వాలా. వీడు కోరుకున్న కోరిక ఏదో అవ్వాలంటే దేవుడికి ఇచ్చి ఉండేవాడే, కానీ వీడు దేవుడినే అవ్వాలని కోరుకున్నాడు. అసలు ఆ విధమైన కోరిక ఎట్టి పరిస్థితిలో కూడా జరగకూడనిది. ఎందుకు అంటే బాగా గమనించండి, భూలోకంలో సర్వ విశ్వంలో ది అబ్సొల్యూట్ లేదా చిట్ట చివరిది పరమమూల్యము అన్నది ఒక్కటే ఉండాలి. రెండు ఉండడానికి అవదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండు ఉండడానికి అవదు. ఎందుకంటే అవదు. ఇదిగో మీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన, దాన్ని గమనించారా? అద్వితీయుడంటే రెండు కానివాడు, ఎట్టి పరిస్థితిలో రెండు అవడు, ఎట్టి పరిస్థితిలో ఆయన లాంటి వాడు ఇంకొక దగ్గర ఉండకూడదు. కానీ ఎట్టి పరిస్థితిలో ఆయన లాంటి వాడు ఇంకొకడు ఉండాలి అని ఒకడు నియమం పెట్టాడు. వాడి పేరే లూసిఫర్. అందుకు దేవుడు ఒప్పుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకు గాను వీడు ఒక ఫేక్ గాడ్ అవ్వాలని వీడికి కూడా తేజో నక్షత్రం అన్న నామకరణం దేవుడే చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ తేజో నక్షత్రము ఒక ఫేక్ తేజో నక్షత్రం కాబట్టి యేసుక్రీస్తుకు తేజో నక్షత్రం అన్న పేరుంది, వీడికి తేజో నక్షత్రం అని ఉంది పేరు. యేసుక్రీస్తుకు మీకు ఒక గ్రూప్లో పెట్టాను, 33 పోలికలు పెట్టాను. నేను రాత్రి అంతా చదివి ఆ స్క్రిప్చర్ అంతా గ్యాదర్ చేసి పెట్టాను. అవి చూడండి, మన గ్రూప్లోనే పెట్టాను. యేసుక్రీస్తుకు రాబోయేటువంటి కడవరి అంత్యక్రీస్తుకు మధ్యలో ఉన్న సిమిలారిటీస్, ప్యారలలిజం అంతా పెట్టాను. చాలా కష్టపడి పెట్టాను. మీకు మీరు సంపాదించుకోలేరు, చాలా టైం పడుతుంది, అది నా ఉద్దేశం. సో నేను రాసి పెట్టాను, రాత్రి అంతా స్టడీ చేసి పెట్టాను. అవి చదవండి ఇంటికి వెళ్ళి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో యేసుక్రీస్తుకు ఏ బిరుదాలు ఉన్నాయో యేసుక్రీస్తును అనుకరించడమే, ఇమిటేట్ చేయడమే వీడి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మొదటి నుంచి వీడు మహోన్నతులతో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను అన్న ఉద్దేశంతో వీడు ఏం చేశాడంటే, దేవుడు ఒక దైవిక వ్యవస్థ ఈ భూమి మీద స్థాపించినట్టే. నౌ స్టార్ట్స్ ది క్లాస్. బాగా వినండి. దేవుడు ఒక దైవిక వ్యవస్థ ఈ భూమి మీద స్థాపించినట్టే నిమ్రోదు ద్వారా సాతానుడు కూడా ఈ భూమి మీద ఒక దైవ సంబంధమైన నకిలీ వ్యవస్థ ఈ భూమి మీద స్థాపించాడు. దాన్ని ఇప్పుడు మనము నేర్చుకోబోతున్నాం. సో లేఖనం చూడకుండానే మనందరికీ పూర్వపరాల పరిచయమే కాబట్టి, నిమ్రోద్ అనేవాడు బాబేలు గోపురం కట్టడంలో నిజంగా వాడే లీడరా లేకపోతే ఇంకా ఉన్నారా? వాడే లీడర్. నిమ్రోదు బాబేలు నిమ్రోదే కట్టాడంటున్న డౌట్లు ఎవరికైనా ఉన్నాయా? ఉండక్కర్లేదు. ఆఖరిలో మీకు సుమారుగా 12-13 స్లైడ్స్ నా దగ్గర ఉన్న హిస్టారికల్
డాక్యుమెంట్స్, హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాటిని మీకు షేర్ చేస్తాను, అవి కూడా చూసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో నిమ్రోద్ అనేవాడు బాబేలు గోపురాన్ని కట్టడంలో నిజమైన ఉద్దేశం ఏంటో చెప్తాను, గమనించండి. అందరు బాగా వినండి. అసలు వాడు యెహోవా ఎదుట పరాక్రమం కలిగిన వేటగాడు. అసలు ఏ విషయంలో వాడికి పరాక్రమము, అసలు ఏ కోణములో వాడు పరాక్రమవంతుడు, బలశాలి, ఏ విధంగా అని చూస్తే మనకు ఒకసారి బాగా గమనించండి. వీడు 6వ అధ్యాయంలో ఒక భ్రష్టత్వం సంభవించింది. అది మనం చూసాం. ఏంటంటే దేవకుమారులు మానవ కుమార్తెలతో పోయి నెఫిలియన్స్ కన్నారు. అవును, బలాత్కారులను కన్నారు. ఆ బలాత్కారులు వారి కోసం కూడా ఒక పదం వాడబడింది. అప్పుడు భూమి మీద పరాక్రమశాలులు వీరే అని రాసుందా లేదా? సో అదే పదము ఇక్కడ 10వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఏం చూసాము ఇక్కడ? సేమ్ నిమ్రోద్ విషయంలో కూడా యెహోవా ఎదుట పరాక్రమము కలిగిన వేటగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఆ పదమే వాడాడు అంటే, ఎందుకు వాడాడంటే 6వ అధ్యాయంలో నెఫిలియన్స్ అందరూ కూడా పరాక్రమశాలులు, బలవంతులు. సో అదే నెఫిలియన్ జాతిలో నుంచి, వ్యవస్థలో నుంచి వచ్చాడు. నిజమైన నెఫిలియుడు పక్కా సాతాను కొడుకు కాబట్టి వీడికి కూడా దేవుడు ఆ పదమే వాడాడు. ఆ పదజాలం కూడా గమనించండి. సేమ్ ఆ పదమే వాడాడు. అంతేకాదు, వాడు జంతువులను వేటాడడంలోనే పరాక్రమం కాదు, వాడు మానవ జీవితాలను వేటాడడంలో కూడా, మానవ ఉద్దేశాలను మార్చడంలో కూడా చాలా పరాక్రమశాలి. ఎందుకు అంటే వీడిని కూర్చిన అదే 10వ అధ్యాయంలో ఏముందంటే, వీడు కొన్ని రాజ్యాలు స్థాపించాడు. లెట్స్ రీడ్ దట్. దాన్ని చదువుదాం ఒకసారి. చదవండి అమ్మా. షీనారు దేశములోని బాబేలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు బాగా గమనించండి. ఆది కాండంలో ఈ 10వ అధ్యాయానికి ముందు ఈ రాజ్యాల కొరకైన వివరణ, ఈ రాజ్యాల కొరకైన ప్రస్తావన ఏమైనా ఉందండి? లేదు. వీడు సడన్గా, ఆల్ ఆఫ్ ఎ సడన్, చాలా తొందరగా, అనుకోని విధంగా, అకస్మాత్తుగా ఏం చేశాడు? రాజ్యాలను స్థాపించడం మొదలెట్టాడు. ఎక్కడ? షీనారు దేశంలో. ఎక్కడండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాగా వినండి. ఈ షీనారు దేశం అంటే ఎక్కడో కాదు, ఇప్పుడు ఉన్న, బాగా వినాలి, ఇప్పుడు ఉన్న ఇరాక్ అనే ప్రాంతములో, మెసపటోమియా, యూఫ్రటీస్, టైగ్రీస్ అనే రివర్స్ ఒడ్డున, వాటి నది ఒడ్డున ఇప్పటికీ కూడా ఉనికిలో ఉన్న ప్రాంతాలు ఇవి. ఇప్పటికీ కూడా ఉనికిలో ఉన్న ప్రాంతం. దానికి ఒకప్పుడు దేవుడు వాటికి పెట్టిన పేరు షీనారు దేశము. ఏంటండి? షీనారు చాలా పెద్ద ప్రదేశం. అందులో భాగం మెసపటోమియా, అందులో భాగం అక్కదు, కల్నే, మిగిలినటువంటి సామ్రాజ్యాలు. షీనారు అనేది చాలా పెద్ద భూప్రాంతం. అది ఇప్పటికి కూడా ఉనికిలో ఉంది. దీన్ని మీరు హిస్టారికల్గా ఫ్యాక్ట్ చెక్ చేసి మరి చూసుకోవచ్చు. సో ఇది ఈ దేశంలో వాడు రాజ్యాలు అమలు చేశాడు. ఇక్కడ కూడా కొంచెం ఆలోచన చేయండి. ఈ రాజ్యాలు కట్టడంలో నిమ్రోదు ఎవరి చేతైనా ఆజ్ఞాపించబడ్డా? లేదు. వీడికి ఎవడు ఆజ్ఞాపించాడు రాజ్యాలు కట్టమని? లేదు. రాజ్యాలు కట్టడం తప్పేం కాదు, కానీ ఉద్దేశము లేకుండా, దేవుని యొక్క చిత్తము లేకుండా ఒక రాజ్యాన్ని అమలు చేయటం, రాజ్యాన్నే కట్టడం విరుద్ధం, దైవ లేఖన విరుద్ధం. కాబట్టి ఈ రాజ్యాలు కట్టడంలో కూడా వీడు ఒక అద్భుతమైనటువంటి అందివేసిన చేయిగా ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఇంకో మర్మం, ఇంతకీ వీడు రాజ్యాలు ఎందుకు కట్టాడంటే వీడికి వేరే ఉద్దేశం ఉంది. అక్కడ రాజ్యాలు కడుతూ అక్కడ ఒక పెద్ద టవర్ కూడా కట్టాడు. ఏం కట్టాడండి? టవర్, బాబేలు గోపురం. ఇంతకీ బాబేలు గోపురము కేవలం ఒట్టి టవరేనా? మనం చరిత్ర చూస్తే అర్థమవుతుంది అది కేవలం ఒట్టి గోపురము కాదు. అది ఒట్టి గోపురమే అయితే, అది ఖాళీ గోపురమే అయితే
మహాదేవుడంతటి వాడు కిందికి వచ్చి చూసి భూలోక భాషలన్నీ వీడొక్కడి మూలాన భూలోక భాషలన్నీ తారుమారు చేయాల్సిన పని లేదు. ఉందా? లేదు. దేవుడికి స్తుతి కలుగునుగాక. ఈ అన్ని కారణాలు బట్టి చూస్తే వీడు ఇంకా ఏదో నిర్మిస్తున్నాడు. ఏదో కాదు, దైవ విరుద్ధమైన ఒక మత వ్యవస్థను, బాబేలు ఒక మత వ్యవస్థ. మనం ముందుకు వెళ్తూ ఉన్న కొద్ది దాన్ని మీకు చాలా క్లియర్గా విప్పి చెప్తాను, ప్రూఫ్తో సహా, లేఖనాల్లో ఆధారాలతో సహా మీకు విప్పి చెప్తాను. అప్పుడు మీకు అర్థమవుద్ది. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. సో వీడిప్పుడు రాజ్యాలు స్థాపించాడు. ఈ రాజ్యాలు స్థాపిస్తూ బాబేలు గోపురంలో వీడు ఒక భయంకరమైన మతమును కూడా స్థాపించాడు. దీన్ని ఎవ్వరూ మర్చిపోకండి. ఏం స్థాపించాడు? ఒట్టి గోపురం కాదు. ఏం స్థాపించాడు? మతమును స్థాపించాడు. ఏం స్థాపించాడండి? ఇది ఎవ్వరు మర్చిపోకండి, బండ గుర్తుంచుకోండి. మతమును స్థాపించాడు. ఎవరైనా? నిమ్రోద్. ఇప్పుడు చెప్పండి, అసలు వీడు మతమును స్థాపించడంలో ఉద్దేశం ఏంటి? ఇప్పుడు సింపుల్ ఆలోచించండి. వీడు ఒక మతము స్థాపించాడు, కారణం ఏంటి? అంతకుముందు దేవుడు కూడా ఒక వ్యవస్థను భూమి మీద స్థాపించాలనుకున్నాడు. దాని పేరు సంఘము. దాని పేరు సంఘము. సంఘ వ్యవస్థ, సంఘ పునాదులు. దానికి కొందరు అపోస్తలులు, దానికి కొందరు ప్రవక్తలు, దానికి కొందరు సువార్తికులు. ఇలా ఒక అంచెలంచెల 5 అంచెల పరిచర్య. దానికి కొన్ని కృపావరాలు, దానికి కొన్ని మహిమలు, దానికి కొన్ని కట్టడలు. అలాగే వీడికి కూడా ఒక సంఘం ఉండాలి. అది రూల్ అన్నమాట ఇక్కడ. వీడికి కూడా. ఎవరికి కూడా? వీడికి కూడా అంటే నిమ్రోదు లేకపోతే సాతానుడికి, డైరెక్ట్ చెప్పొచ్చు, సాతానుడికి ఒక సంఘం ఉండాలి. ఇక్కడ ఒక న్యాయం చెప్తాను, ఆధ్యాత్మిక న్యాయం గుర్తుంచుకోండి. యేసుక్రీస్తు వరుడైనటువంటి దేవుడైతే అతనికి ఒక వధువు అవసరమా లేదా? అవసరం పడింది. ఉందా లేదా అసలు బైబిల్లో? ఎవరా వధువు? ఎవరు? సంఘము. మరి లూసిఫర్ కూడా ఒక వధువు అవసరం. మరి వాళ్ళెవరు? వాళ్ళే ఈ భూమి మీద నిమ్రోదు నిర్మిస్తున్న బాబేలు వ్యవస్థ యొక్క మత వ్యవస్థ. అందులో కూడా అనేకమైనటువంటి వారు ఉంటారు. ఇంతకీ ఆ మతంలో ఎవరెవరు ఉంటారండి? చెప్తాను, గుర్తుంచుకోండి. అక్కడ ఎవరెవరు ఉంటారంటే సమస్తమైన అబద్ధ బోధలన్నీ ఆ మతంలోనే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమస్తమైన అబద్ధ బోధలన్నీ ఆ మతంలోనే ఉంటాయి. ఇప్పుడు బాగా మీరు అవగాహన చేసుకుంటూ వెళ్ళండి. బాబేలు గోపురం ఈ భూలోకములో సర్వ మతములకు కూడా, సకల మతములకు కూడా వాటి వాటి ఆరంభాలకు అంకురమేసి పునాది వేసింది బాబేలు గోపురమే. బాబేలు గోపురమే. ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను, బాగా గుర్తుంచుకోండి. బైబిల్లో అందరు దేవుళ్ళు ఉన్నారండి. బైబిల్ ప్రకటించుచున్న దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే. మరి ఆది నుంచి ఒక్కడేనా, లేకపోతే మధ్యలో ఒక్కడయ్యాడా దేవుడు? ఆది నుంచి ఒక్కడే. మరి ఆది నుంచి దేవుడు ఒక్కడే అయినప్పుడు బైబిల్ యొక్క అమూలాగ్రము దేవదూతలు లేదా దేవతల పేర్లు ఎక్కడొచ్చాయి? నిమ్రోదు దేవత, నిన్రుతా దేవత, మోలేకు దేవత, అస్తారోతు దేవత, అషేరా దేవత, దాగోను దేవత. ఈ దేవతలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు ఈ దేవతలకు గుడులు ఎవరు కట్టారు? ఈ దేవతలకు బొమ్మలు ఎవరు చేశారు? అసలు ఈ బొమ్మల వ్యవస్థ ఎక్కడి నుంచి బయటకు వచ్చింది? అసలు బొమ్మలు చేసుకోవడం అనేటువంటి ఆ వ్యవస్థ, ఆ తీరు, ఆ విధానం ఎక్కడి నుంచి వచ్చింది? బొమ్మల్లో దేవుడిని వెతుక్కోవాల్సినంత పని, ఆ దుస్థితి, ఆ యొక్క దాపురు ఎక్కడ దాపురించింది? ఎందుకు వచ్చింది? ఒక మాట చెప్పాలంటే ఐడలాటరీ, విగ్రహారాధన ఎక్కడ స్టార్ట్ అయింది? 100% నిమ్రోదు దగ్గర, బాబేలు గోపురం దగ్గర స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాబేలు గోపురం దగ్గర స్టార్ట్ అయింది. ఎలాగండి అంటే డైరెక్ట్గా చెప్తున్నాను, ఆలస్యం లేకుండా ఒక్కసారి వచ్చేయండి. ఆది కాండములో మనకు 10వ అధ్యాయంలో కనిపిస్తున్న బాబేలు గోపురం, బబులోను మత వ్యవస్థ డైరెక్ట్గా మళ్ళీ చిట్ట చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథంలోనే కనిపిస్తుంది. ఒక్కసారి అక్కడికి వచ్చేయండి, డైరెక్ట్గా వచ్చేయండి.
ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము చదవండి మొదటి నుంచి. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడడం, నేను ఇలాగూ చెప్పాడు, నాతో ఇలా చెప్పాడు, నీవిక్కడికి రమ్ము, విస్తారమైన జలముల మీద కూర్చున్న ఎవరండి ఈవిడ? మహావేశ్యకు చేయబడిన తీర్పు నీకు చూపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయం వచ్చింది, అద్భుతమైన విషయంలోకి ఎంటర్ అయ్యాము. బాగా గమనించాలి. దేవదూతల్లో 7 దేవదూతల్లో ఒక దేవదూత ఎవరి దగ్గరికి వచ్చాడు? యోహాన్ దగ్గరికి వచ్చాడు. యోహాన్ దగ్గరికి వచ్చి ఒకడు ఇలా చెప్తున్నాడు, యోహాను ఇలా రా అని చెప్పి, నీకు నేను విస్తార జలముల మీద కూర్చున్న ఒక మహావేశ్య మరియు దానికి కడవరి దినాల్లో చేయబడే తీర్పును చూపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక అద్భుతమైన మర్మం చెబుతున్నాను, దేవుడు చెప్పిన మర్మము, బాగా గుర్తుంచుకోండి. అసలు వేశ్య అంటేనే ఒక స్త్రీ అయి ఉండి అనేక మంది పురుషులతో పోయేదాన్ని వేశ్య అంటాం. బాధపడకండి, అర్థం అది, అందుకు అలా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక స్త్రీ అయి ఉండి అనేక పురుషులతో, ఏ భేదము లేకుండా అనేక పురుషులతో, ఏ తారతమ్యం, ఏ సిగ్గు ఎగ్గు లేకుండా అనేక పురుషులతో పోయేదాన్ని వేశ్య అంటాం. బైబిల్ గ్రంథంలో ఇదే వేశ్య అన్న పదం ఇంకొక దానికి కూడా వాడబడింది. అది ఏంటంటే దైవత్వాన్ని, లిజన్ వెరీ కేర్ఫుల్లీ, ఇది దైవత్వం అనుకుంటే ఒకే ఒక్క దైవత్వాన్ని అనేక మంది దేవీ దేవతలతో, విగ్రహాలతో, దుర్బోధలతో, అపనమ్మకాలతో, చిల్లగితో, చీకటితో, ఆ దేవుడు ఈ దేవుడు అంటూ రకరకాల వాటిని తీసుకొచ్చి ఈ దేవుడితో ఎవరైతే కలిపిళ్ళని చూస్తారో దాని పేరు కూడా వ్యభిచారమే, వేశ్యాత్వమే. ఇది బైబిల్ లాంగ్వేజ్, గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాలి, వేశ్య అని నేను అంటున్నప్పుడల్లా మీకు ఏం గుర్తు రావాలంటే ఆధ్యాత్మికమైనటువంటి కలగాపులగం చేయబడిన దైవత్వం అని గుర్తు రావాలి. దిస్ ఈస్ ద ఇండికేషన్. మర్చిపోకండి, క్లాస్ అంతట్లో అదే మీకు ఆనవాలి. స్తోత్రం కలుగును గాక. సో ఈ మహావేశ్య, ఇప్పుడు ఈ మహావేశ్య ఎవరు అంటే ఆ మహావేశ్యకు జరగబడే తీర్పు నీకు చూపిస్తాను అని చెప్తూ ఇంకో పదం కూడా వాడుతున్నాడు అక్కడ. ఈ మహావేశ్య ఎక్కడ కూర్చుంది? మహాజలములు, విస్తార జలముల మీద కూర్చుంది. విస్తార జలములు అంటే ఏంటి? అక్కడ చూడండి 17వ అధ్యాయం, అక్కడే 15కి వచ్చేయండి. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పాడు. ఆ వేశ్య కూర్చుంది కదా, ఆ కూర్చున్న చోట నీవు చూచుచున్న జలములు, నోట్ దిస్ పాయింట్, దేన్ని? ప్రజలు, తర్వాత జన సమూహములు, జనములను, ఒక భాష కాదు, 2 భాషలు కాదు, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించుచున్నవి. దిస్ మీన్స్ ప్రపంచములో ఉన్న సర్వ భాషలు మాట్లాడుతున్న, సర్వ దేశాలలో ఉన్న మతములన్నీ, సర్వ దేశాల్లో ఉన్న సకల విగ్రహారాధన, బోధ, దుర్బోధలు అన్నీ కలిపి ఒక మత వ్యవస్థ. దాన్ని ఇక్కడ దేవుడు వేశ్య అని పిలుస్తున్నాడు. ఇంకా గొప్పతనం ఏంటంటే ఆ వేశ్యకు పేరు కూడా చెప్పేస్తున్నాడు అక్కడే. సో అది కూడా చదివేద్దాం రండి. 17వ అధ్యాయంకి వచ్చేయండి. ఓకే, 5వ వచనం. దాని నొసట దాని పేరు ఎలా రాయబడింది? చదవండి. మర్మము, వేశ్యలకును భూమిలోని అసహ్యమైన వాటికి తల్లి అయిన, అక్కడ కలిపిసాడు తీసుకెళ్ళి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఆది కాండంలో నిమ్రోదు ఆరంభించిన ఆ బాబేలు మతమే 17వ అధ్యాయములో మహావేశ్య అనబడినటువంటి ఒక భయంకరమైన, క్షుద్రమైన, దరిద్రమైన, వికారమైనటువంటి వేశ్య వ్యవస్థ, అనగా మత
వ్యవస్థ. ఎవరెవరికి ఈ మతము అంటే ఒకడు కాదు, ఇద్దరు కాదు, భూలోకంలో సకల మాటలు, సకల భాషలు మాట్లాడిన వారందరూ, భూరాజులందరూ దీంతో వ్యభిచారం చేశారు. ఆ పదం కూడా చదవండి, 17వ అధ్యాయంలోనే 2వ మాట. భూరాజులు దేనితో? ఆ మతంతో, ఆ వేశ్యా మతంతో వ్యభిచరించిరి. భూనివాసులందరూ దాని వ్యభిచార మధ్యములో మత్తులైపోయారు. అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు తీసుకొని వెళ్ళగా, ఏ దూషణ? దేవ దూషణ పేర్లతో నిండుకొని, పేర్లతో నిండుకొని నామములు, అమ్మా 7 తలలను 10 కొమ్ములను కలిగిన ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్రవర్ణము, రక్తవర్ణములు కలిగిన వస్త్రాలు ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరించబడినదై, అసహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్రమైన కార్యములతోను నిండిన ఒక సువర్ణ పాత్రను దాని చేతిలో పట్టుకొని ఉండింది. దీని అర్థం ఏంటంటే సింపుల్గా, సర్వలోకములో ఉన్న సకల భయంకరమైన దుర్మార్గమైన మత వ్యవస్థలు, అబద్ధ బోధలు, దుర్మార్గాలు, దెయ్యములకు అన్నిటికీ ఆయువు పట్టు, ఉనికి పట్టైనటువంటి బాబేలు మతమే దీనికి ఆధారము. మత్తులైపోయారు, ఇప్పుడు కూడా మత్తులైపోయారు. ఎవరికైనా చూడండి, మీరు ఎక్కడైనా ప్రయత్నం చేయండి, అరే బాబు నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదురా, నేను ఒక నిజమైన దేవుడిని పరిచయం చేస్తాను రా అని ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళి చక్కని సువార్త, ప్లెయిన్ సువార్త, అద్భుత సువార్త చెప్పే ప్రయత్నం చేయండి. వాడు ఒప్పుకుంటాడండి? ఎందుకు తెలుసా? హీ వాస్ ఆల్రెడీ డ్రంకెన్. మత్తుడైపోయాడు ఏకంగా. దాని మత్తు తాగి 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 అనేక మంది మత్తులైపోయారు. ఇప్పుడు కడవరి కాలములో ఈ వేశ్యకు దేవుడు తీర్పు తీరుస్తాడు. అంటే అర్థం ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న అబద్ధ మతములన్నీ, సకల దేవతలన్నీ, సకల విగ్రహాలన్నీ, సకల మతములన్నీ కూడా రేపు తప్పకుండా దేవుని చేతిలో తుక్కు తుక్కుగా ఓడిపోబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈలోక దేవతలన్నీ కూడా సాగిలపడే రోజు ఒకటి వస్తుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది తెలుసా? సర్వలోకము కూడా, సర్వ దేవతలు కూడా యేసు నామమున మోకరించాలి, యేసే దేవుడని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి నాలుక, ప్రతి మోకాళ్ళు ఆయన ఎదుట వంగాలి. ఇది చక్కగా జరిగి తీరబోతుంది. తొందరలో జరిగి తీరబోతుంది. సో ఇంతటి భయంకరమైన వ్యవస్థను వీడు స్థాపించాడు. ఎవడు? నిమ్రోదు. ఇప్పుడు చెప్పండి, వీడు ఎందుకు ఇంత పెద్ద వ్యవస్థ స్థాపించాడంటే వీడి టార్గెట్ ఒకటే. ఏంటి టార్గెట్? దేవుడైపోవాలి, మహోన్నతుడితో సమానము చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒక విధంగా చూస్తే వీడు అవ్వ ఆదం కూడా అదే బోధించాడు. మీకేం అవదు, ఇది తిను దినమున మీరు నిశ్చయముగా ఎలాగుంటారు తెలుసా? దేవతలు అయిపోతారు. ఏమన్నాడండి? దేవతలు అయిపోతారు. అంటే ఈ స్వరము సాతాను స్వరమే. ఇలాంటి స్వరాలు, అపశృతులు, ఇలాంటి ద్వేషపూరితంగా దైవ వ్యతిరేక స్వరాలు మీకు ఎక్కడ వినిపించినా దాని వెనుక ఉన్న స్పిరిట్ ఎవరో తెలుసా? సాతానుడే. ఈ లోకంలో అనేక విగ్రహాల వెనుక, లిసన్ కేర్ఫుల్లీ, బాగా వినాలి, అనేక విగ్రహాల వెనుక, అనేక బొమ్మల ఎదుట వెనుక ఆరాధన అందుకుంటుంది ఎవరో తెలుసా? సాతానుడే. దాన్ని భక్త పౌలు చాలా క్లియర్గా చెప్పాడు. రండి లేఖనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం అనుకుంటా, 19 చదువుతారా?
విగ్రహానికి అర్పించేటువంటి అర్పణలో ఏదైనా ఒక స్పెషల్ ఉన్నదని అయినా, లేదా విగ్రహములలో ఏదైనా ఉన్నది స్పెషల్ ఉందని నేను చెప్తానా? అలా చెప్పను. కానీ బాగా వినండి, అన్యజనులు అర్పించు బలులు, నోట్ దిస్ పాయింట్, ఎవరికి? దేవునికి కాదు, దెయ్యములకే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెరీ క్లియర్. విగ్రహానికి నువ్వు అర్పితం పెడుతున్నావు, విగ్రహానికి నువ్వు ఏదో అర్పణ ఇస్తున్నావు, విగ్రహానికి నువ్వు ఏదో హారతో ధూమమో ఇస్తున్నావు అంటే దట్స్ నాట్ ఫర్ ద స్టాచ్యూ. విగ్రహానికి కాదు, దాని వెనక ఉండి హాయిగా హారతి అందుకుంటున్న, హాయిగా ఆస్వాదించు నాలుగు చాపుకొని రక్తమోడుతున్న దురాత్మ ఎవరో తెలుసా? దెయ్యాలు, దురాత్మలు. అర్థమైందండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కారణం చేత దేవుడు ఏమన్నాడంటే విగ్రహాలకు దూరంగా ఉండండి, విగ్రహారాధన పాపము, విగ్రహారాధన వద్దు, విగ్రహం వట్టిది, అందులో ఏమీ లేదు. కానీ దాని వెనుక దెయ్యాలు ఉన్నాయి. నోట్ దిస్ పాయింట్. దాని వెనుక దురాత్మలు ఉన్నాయి, దాని వెనుక అసహ్యమైన అబద్ధమైన మతాలు ఉన్నాయి, దాని వెనుక సాతానుడు శక్తి ఉంది, దాని వెనుక లూసిఫర్ గారు దురాత్మలు ఉన్నాయి. కాబట్టి డోంట్ రన్ ఆఫ్టర్ స్టాచ్యూస్. విగ్రహాల వెనుక పరిగెత్తొద్దు. దేవుని స్తోత్రం కలుగునుగాక. గనుక ఈ మత వ్యవస్థనంతటినీ కూడా నిమ్రోదు స్థాపించాడు బాబేలు గోపురం దగ్గర. ఎక్కడండి? బాబేలు గోపురం దగ్గర. ఇప్పుడు చెప్పండి, నిమ్రోదు కామన్ మనిషి అయితే వీడు ఇంత పెద్ద మతాన్ని స్థాపించగలడా? నో, స్థాపించలేడు. ఇకపోతే వీడి యొక్క పుట్టుక, వీడి యొక్క జనన వృత్తాంతం ఒకసారి కనుక్కుందాం, లేఖనంలో నుంచి ధ్యానిద్దాం. వీడు ఎలా జన్మించాడు? ఇంత పెద్ద గోపురాన్ని వీడు ఎలా స్థాపించాడు? ఇంకో విషయం, దేవుని ఎదుటనే పరాక్రమము, మహోన్నతంతోనే నన్ను నేను సమానుగా చేసుకుంటాను అన్న సాతానుడి యొక్క ధిక్కరణ స్వరము వీడిలో కనిపిస్తున్నాయి. వీడికి ఎలా సాధ్యమైంది? వీడు మామూలు మనిషి అయితే ఇది పాసిబిలిటీ ఉండదు. కాబట్టి వీడు మామూలు మనిషి అయితే కాదు. మనము 10 చదువుకున్నట్టుగా వీడు జస్ట్ మామూలుగా కూసుకు పుట్టిన వాడైతే కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేరు చెప్పబడుతుంది అక్కడ, కూసు నిమ్రోదును కానేను అని. కానీ వీడు నిజముగా కూసుకు పుట్టినవాడు కానే కాదు. మరి ఎవరికి పుడతాడండి అంటే ఖచ్చితంగా కూసు భార్యకు వీడు పుట్టి ఉండాలి, స్త్రీకి పుట్టాలి. ఎందుకు స్త్రీకే పుట్టాలి? ఒకసారి పైకి వెళ్ళండి. యేసుక్రీస్తు కూడా స్త్రీకి మాత్రమే పుట్టాడు కాబట్టి ఈ దుర్మార్గుడు కూడా ఏదో పెద్ద మహిమ చేసేయాలనుకున్నాడు. కానీ మహిమలు చేయడం వీడికి వస్తుందా? రాదు. భయంకరంగా వీడు మోకరి ఒక వెక్కిరింతల పాలు చేయాలా, ఒక భయంకరమైన మోసం ఏదో చేయాలా. ఆ మోసమే కూసు భార్యకు వీడు చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా అండి? ఎలాగండి చేసి ఉండొచ్చు? ఇప్పుడు పాసిబిలిటీస్ చూద్దాం. ఇంతకీ దేవదూతలు అన్నవారు, లేదా సాతానుడు అనుకుందాం, దేవదూతలు అన్నవారు పూర్తిగా ఆత్మదేహులు కదా, వారు పట్టుకోలేము ముట్టుకోలేము కదండి. వారు ఒక నర శరీరముతో లేదా శరీర సంబంధమైన మనుషులతో లైంగికపరమైన పాపము చేసి ఎట్లా బిడ్డల్ని కంటారు? ఈ లైంగికంగా వాళ్ళు పాల్గొన్నారు లైంగికతలో అంటానికి మనం ఎలా బైబిల్లో నిరూపిస్తాము అంటే మీకు నేను పోయినసారి చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవదూతలకు ఒకానొక ప్రత్యేకమైన ఎబిలిటీ, సామర్థ్యము ఉంది. ఆ సామర్థ్యం ఏంటంటే కామరూప దేహము అన్న పేరు వాళ్ళకు ఉంది. అంటే కామరూపం అంటే మళ్ళీ ఇంకేదో లస్ట్ అనుకోకండి. కామం అంటే లస్ట్ కాదు. ఇక్కడ కామము అంటే కోరుకున్నా అని అర్థం, కోరినా అని అర్థం. అర్థమైందండి? అంటే కోరుకున్న రూపమును దాల్చగలిగిన శక్తి దేవదూతలకు ఉన్నది. ఏమంటే ఇది బైబిల్ ఒప్పుకుంటుందా అంటే బైబిల్లో అలా దేవదూతలు ఎవరైనా మనుషుల రూపంలో కనిపించారా? చాలామంది కనిపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
నేను లైన్గా చెప్పుకెళ్తాను, మీరు దాన్ని నోట్ డౌన్ చేసుకోండి. ఒకసారి సంసోను వాళ్ళు అమ్మ నాన్న, సంసోను పుట్టక ముందు మానోహ అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ మానోహకు భార్య ఉండేది. ఆ భార్య పొలంలో పనిచేసుకుంటూ ఉంటే దేవదూత సాక్షాత్తు మనిషి రూపంలో కనిపించి దర్శనమిచ్చి మాట్లాడి అన్ని కారణాలు రీజన్స్ చెప్పి నీకు చక్కని కొడుకు పుడతాడమ్మా అని వాగ్దానం చేసి మరి దేవదూత వెళ్ళాడు మనిషి రూపంలో. నంబర్ 1, దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతెందుకు, అబ్రహాము కనిపించిన వారు 3 దూతలను రాస్తుంది. సో దాన్ని మనం ట్రినిటీ కింద వివరించుకుంటాం. సో దాన్ని పక్కన పెడదాం. దేవుడు ఏ రూపమైనా దాల్చుకోగలరండి, దాన్ని పెద్ద చెప్పుకోవాలా అన్న బలం మనకు దొరకకపోవచ్చు. సో దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకోటి, యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోతుండగా అంటే ఆరోహణం అవుతుండగా అక్కడ రాసి ఉంటుంది, 2 మనుష్యులు ఆయన ప్రక్కన నిల్చొని తెల్లని వస్త్రములు ధరించిన వారై. రాసుందా లేదా? 1:10 చదవండి. అపోస్తల కార్యములు అనుకుంటా. యేసు ఆరోహణం అవుతుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న 2, నిజం చెప్పండి, 2 మనుషులా? కాదు, వారిద్దరు మనుషులు అని చెప్పబడుతున్న వారు 2 దేవదూతలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు అంటే ఆ 2 దేవదూతలు కూడా ఆ యేసుక్రీస్తును మేఘముల మీద తీసుకొని వెళ్ళిపోతున్నారు, పైకి వెళ్ళిపోతున్నారు, ఆరోహణం అయిపోతున్నారు. సో ఇక్కడ కూడా దేవదూతలు ఏ రూపంలో చెప్పబడ్డారు? మనుష్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు మరో చోట కూడా చూద్దాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? యెహోషువ యెరికో ప్రాంతమున ఉండినప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసినటువంటి కత్తి చేతిలో పట్టుకొని ఉన్న ఒకడు యెహోషువ ఎదుట నిలబడ్డాడు. యెహోషువ ఆయన చాలా దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతున్నాడు, నీవు మా పక్షమున ఉన్నవాడువా లేదు విరోధుల పక్షంగా ఉన్నవాడువా అని అతను అడగగా అప్పుడు అన్నాడు, చదువున్నాను, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడి ఇతను మనిషి కాదు, దేవదూతే, కానీ మనిషిగా సేనాధిపతిగా సైన్యాధిపతి కంపల్సరీ సుమారుగా ఇతను మిఖాయేలు అయి ఉండొచ్చు. ఎవరండి? మిఖాయేలు. సైన్యాధిపతి ఆయనే. యెహోవా సేనలకు అధిపతి ఎవరు? మిఖాయేలే. కాబట్టి మిఖాయేలు దూత మనుష్య రూపములో కత్తి దూసి పట్టుకుని నిలబడి కనిపించాడు. ఎవరికి? యెహోషువకి. అర్థమైందండి? కత్తితో ఖచ్చితంగా అతను భయపడ్డాడు. నువ్వు మా పక్షంలో ఉన్నవాడువా విరోధుల పక్షంగా వచ్చావా అని అడిగాడు. కనిపిస్తున్నాడు అతను చాలా క్లియర్గా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి చాలా సందర్భాల్లో దేవదూతలు మనుష్య రూపములో ధరించుకొని కనిపించగలరు. సో ఈ కారణం చేత పాయింట్కి వచ్చేయండి, కూషు అనే వారి యొక్క రూపాన్ని పూర్తిగా ధరించుకున్నటువంటి ఈ దుర్మార్గుడు లూసిఫర్ కూషు యొక్క భార్యను మోసం చేసి అక్కడికి 100కి 100% వెళ్ళాడు. కాబట్టి వీడు సగం మనిషిగా సగం దేవదూతగా, పార్ట్లీ మ్యాన్ పార్ట్లీ గాడ్గా ఈ భూమి మీద అవతరించాడు. వాడు మనిషిగానే అవతరించాడు, కానీ వాడి నేచర్ అయితే మనిషిది కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంపూర్ణంగా వీడు సాతాను సంబంధి. ఒక మాటలో చెప్పాలంటే నేరుగా సాతానుకే పుట్టినటువంటి మనిషి. ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తాను, బాగా గుర్తుంచుకోవాలి. సరే అండి, వీడు సాతానుకు నేరుగా పుట్టాడు, వీడు నేరుగా సాతానుకు పుట్టినవాడు అని మనం చెప్పడానికి ముందు ఇంకో డౌట్ రావాలి. ఆ డౌట్ ఏంటంటే 6వ అధ్యాయంలో నెఫిలీయులు అనే ఒక సంతతి వచ్చింది కదా, మరి వాళ్ళు కూడా దేవదూతలకు మనుషులకు కలిపి పుట్టిన వారే కదా. మరి వాళ్లకు వీడికి ఉన్న ప్రత్యేకమైన తేడా ఏంటి? వాళ్ళు నెఫిలీయులే, వీడు కూడా నెఫిలీయుడే. వీడు ఒక్కడు సాతానుడికి మాత్రమే వీడెందుకు పుట్టాడు?
వాళ్ళేమో అనేక దేవదూతలకు అనేక మనుషులకు ఎందుకు పుట్టారు? వాళ్ళు గుంపుగా ఉన్న నెఫిలీలు ఎందుకు అయ్యారు? వీడు ఒక్కడే అయి ఉన్న నెఫిలీయుడుగా ఎందుకున్నాడు? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకున్నాడంటే దీనికి అద్భుతమైన సమాధానమే 3:15. దీన్ని మీరు చక్కగా కలుపుకోవచ్చు. ఎందుకు? యేసుక్రీస్తు అనేవాడు స్త్రీ సంతానమైనప్పుడు మరి సాతానుకు కూడా సర్ప సంతానము కూడా ఒకే ఒక్కడై ఉండాలి. కాబట్టి వాడు డైరెక్ట్గా సాతాను నుండి మాత్రమే వచ్చిన వాడై ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు డైరెక్ట్గా జనితైక కుమారుడుగా యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి వీడు కూడా జనితైక కుమారులాగా సాతాను నుంచి రావాలి. సరిపోయిందా అమెరికా? దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ కారణం చేత వాడు డైరెక్ట్గా సాతానుడికే పుట్టాలి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న నేనే లేవనెత్తుతాను, మీరు దాన్ని బాగా ఆలోచించుకోండి. సరే అండి, మరి 6వ అధ్యాయము ఆదికాండంలో దేవదూతలు వచ్చి వ్యభిచారం చేశారు. దేవదూతలు వచ్చి భూమి మీద నరులతో వ్యభిచారం చేసినప్పుడు దేవుడు వెంటనే ఆ యొక్క దేవదూతలు ఏం చేశాడు? బంధించేశాడు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అనుకోండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు ఆ దేవదూతల్ని విడిచిపెట్టకుండా పాతాళలోకమందలి కటిక చీకటి కలిగిన బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ మనకు ఒక విషయం కనిపిస్తుంది. ఈ వ్యభిచార పాపము దేవదూతలు చేసిన వెంటనే నెఫ్లీలు పుట్టారు. కానీ నెఫ్లీ సంతానం వృద్ధయింది. కొంతమంది నెఫ్లీలు భూమి మీద డెవలప్ అయిన తర్వాత దేవుడు వెంటనే దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణించి ఆ దేవదూతలు ఏం చేశాడు? బంధించి భద్రం చేసి కఠినమైన తీర్పు వరకు వారిని కావలిలో ఉంచేశాడు. నోట్ దిస్ పాయింట్. మీకు ఇప్పుడు తప్పకుండా ఒక డౌట్ రావాలి. మరి ఈ నెఫిలీలు పుట్టించినప్పుడు ఆ దేవదూతలనేమో దేవుడు బంధించేశాడు. మరి సాతానుడు నేరుగా కూసు భార్యతో పోయి ఒక నెఫిలీని ఒక సొంత కుమారుని కన్నప్పుడు మరి వెంటనే వాడిని కూడా బంధించేయాలి కదా. వెరీ గుడ్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వీడిని ఎందుకు బంధించలేదు? అది ఇటు మీకు ఇది మీ తలంపు ఇటు వస్తుందా లేదని మీకు చెప్పాను. ఇటు వచ్చిందా మీ తలంపు? ఈ తలంపు ఒరిజినల్ ఏంటి? నీ సంతానమునకును ఆమె సంతానమునకును. నీ సంతానం అని ఒక సంతానాన్ని దేవుడే ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ సంతానం పుట్టేంత వరకు దేవుడు ఆగాలి. ఆ సంతానం చేయాల్సిన కీడు జరిగేంత వరకు దేవుడు ఆగాలి. ఆ కారణం చేత దేవుడు సాతానుని పట్టుకొని వెంటనే బంధించలేదు. దట్ ఈస్ ద రీజన్. బైబిల్లో మీకు ఇంత క్లారిటీ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాకపోతే మన ఆయన్ని బంధించకుండా వదిలేస్తాడా మరి ఆయన్ని? నో నో నో. వాడికి కూడా బంధించేటువంటి ఒక టైం ఉంది. ఇదొక రీజన్. తరువాత ఇంకొక వాక్యం కూడా చూపిస్తాను చూడండి. 12వ అధ్యాయము రెవల్యూషనే 12 చదవండి. 12 అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఆనందించండి. భూమి సముద్రమా మీకైతే శ్రమ. ఎందుకు అంటే, నోట్ దిస్ పాయింట్, అపవాది తనకు ఉండిన సమయము కొంచెమే అని తెలుసుకొని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సాటన్ నోస్ హిస్ సెట్ టైం. సాతానుడికి ఇంకొక విషయం తెలుసు చాలా స్పష్టంగా. ఏంటంటే దేవుడు ఆల్రెడీ సాతానుడికి ఒక నియమించబడిన సెట్ చేయబడిన ఒక నిర్ణీతమైన ఒక నిర్దిష్టమైన సమయాన్ని ముందే ఏర్పాటు చేసి ఉంచేశాడు. అది మనకు తెలీదు, కానీ వాడికి మాత్రం బాగా తెలుసు. అందుకే మీకు మళ్ళీ చెప్తున్నా, ఒక దెయ్యం దగ్గరకు ఒకసారి యేసుప్రభువు వచ్చారు. దెయ్యం దగ్గరికి వచ్చి దాన్ని ఎలగొట్టబోతుంటే దెయ్యం అంటది, ప్రభువా ఆగు ఆగు, నా సమయం ఇంకా
అంటే దెయ్యాలకు కూడా వాటి సెట్ టైం తెలుసు. నేను రాత్రి చెప్పాను దాని మీద చిన్న ప్రసంగం. దెయ్యాలకు తెలుసు వాటికి సమయం తక్కువ అని. అవి చాలా బిజీగా ఉన్నాయి వాటి పని అవి చేయటంలో. మనం మాత్రం బిజీగా లేం, ప్రార్థించడంలో బిజీగా లేం, వాక్యం చదవడంలో బిజీగా లేం, భక్తి చేయడంలో బిజీగా లేం, వాక్యాన్ని ధ్యానించి 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 సత్యాన్ని వెలికి తీయడంలో బిజీగా లేం. టైం ఉందిలేండి. మనకి ఎంత వెటకారమో, మనకి ఎంత బుద్ధిహీనతో, చాలా బుద్ధిహీనులు మనం. కానీ సాతాను మాత్రము వాడికి సమయము కొంచెమే అని తెలిసి వాడి పని వాడు చాలా బాగా చేస్తున్నాడండి. అది మోసం చేసే పనే, కానీ పర్ఫెక్ట్గా చేస్తున్నాడండి. మోసం చేసే పని కూడా పర్ఫెక్ట్ చేస్తున్నాడు, కానీ మంచి చేసే పని కూడా మనం పర్ఫెక్ట్ చేయట్లేదండి. అది నిజంగా మన తాలూకు బుద్ధిహీనత, మన మూర్ఖత్వం. మనకు అందుకే అన్నాడు, అయ్యో అంధులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ఆకాశ వైఖరిని భూలోక వైఖరిని ఎరుగుదురు. తుఫాన్లు వస్తాయి, మెరుపులు వస్తాయి, దాడులు వస్తాయి అని ఇవన్నీ ఆకాశ వైఖరులు మీకు చదివేయడం తెలుసు. కానీ రేపు మనుష్య కుమారుడు ఎప్పుడు వస్తాడో ఆ రాకడను గూర్చిన గుర్తులు మీకు తెలియడంలో మీరు ఫెయిల్ అయిపోతున్నారు. ఆ విద్య మనం నేర్చుకోవాలి సంగమా, గుర్తుంచుకోండి. సైన్స్ ఆఫ్ ది సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు రెండవ రాకడ యొక్క గుర్తులు అవేంటో మనం స్టడీ చేయాలి. బైబిల్లో వీ హ్యావ్ టు డెల్వ్ ఇన్ టు ద మ్యాటర్స్. విషయాల్లోకి వెళ్ళాలి, తవ్వి తీయాలి. ఎప్పుడు చేస్తాం? కొంతమంది మా డ్యూటీ అండి, మాకు పని అండి అని వారి పనుల్లో ఉండిపోతున్నారు. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ద డ్యూటీ, నేను డ్యూటీకి అగెన్స్ట్ కాదు. కానీ గుర్తుంచుకోండి, దానికంటే అసలు అసమానం, పోల్చడానికి కూడా వీలు కానీ ఇంకొక దైవత్వం అనే పదార్థం ఉంది కదా, మరి దానికోసం ఎంత సమయం ఇస్తున్నాం మనము? ఇవ్వడం లేదు. నాకు డ్యూటీ అండి, నాకు ఖాళీ ఉండదండి, నేను దానికి వ్యతిరేకని కాను, దేవుడు కూడా వ్యతిరేక కాడు. కానీ మరి ఎప్పుడు? మరి ఈ సమయాలు ఎప్పుడు? మరి ఈ విషయాలు ఎప్పుడు? మరి మిగిలి ఉండిపోతున్నాయి కదా, మన కోసమే కదా ప్రభు చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు బోధకు వచ్చేద్దాం, వాక్యంకి వచ్చేద్దాం. తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని వాడు, ఇంతకుముందు క్రోధం ఉంది కాస్త, ఇప్పుడైతే కొంచెం ఏం చేశాడు, దాన్ని పెంచాడు. మిరియాల కారం నూరాడు, మళ్ళీ కొత్తగా నూరి రౌద్రంతో, పగతో, కక్షంతో, ప్రతీకారంతో భగ్గున మండే నిప్పులు, కణిక నిప్పుల్లాగా వాడి క్రోధం పెంచుకొని ఎంత సాధ్యమైతే అన్ని కుటుంబాలు పాడు చేసేద్దాం, ఎంత సాధ్యమైతే అన్ని సంఘాలు దుర్బోధలతో నింపేద్దాం, ఎంత సాధ్యమైతే అంతమంది పాస్టర్ గారు బుర్రలు పాడు చేసేద్దాం, మూర్ఖులు చేసేద్దాం అని ఈ సో బిజీ ఇన్ డూయింగ్ రాంగ్, ఇన్ టీచింగ్ రాంగ్ టీచింగ్. దుర్బోధ బోధించేటువంటి ఆ కార్యాల్లో వాడు విస్తారమైనటువంటి పని కలిగి ఉన్నాడు. మనం గుర్తించగలుగుతున్నామా? ఒకసారి గుర్తు చేసుకోండి. కొంచెం రోషం తెచ్చుకోవాలండి, కోపం తెచ్చుకోవాలి. ఆడికి వస్తుంది కోపం, ఆడు చెడ్డ చేయనందుకు కోపపడ్డాడు. మనం మంచి చేయాల్సిన విషయంలో కూడా మనకు కోపం రావట్లే. అది మన పనికి మళ్ళగొండం. ఆడు చెడ్డ చేయలేదని ఇంకా నేను చాలామందిని నా రాజ్యంలోకి రావాలి, నా సమయం ఏమో తక్కువ అయిపోతుంది, దేవుడేమో త్వరగా వచ్చేస్తున్నాడు కాబట్టి నేను చేయాల్సిన చెడ్డ చేయలేకపోతున్నాను అని చెప్పి ఆడి కోపం వచ్చి రౌద్రంతో నిండిపోతున్నాడు. మనకు మాత్రం కోపం రావట్లే. ప్రార్థన లేదు, కోపం రావట్లే. పడుకుండిపోతున్నాం సోమర్తనంతో, కోపం రావట్లే. బైబిల్ చదవలేదు ఈరోజు, కోపం రావట్లే. ప్రార్థన చేసుకోలేదు ఈరోజు, అయినా కోపం రావట్లే. సేవ చచ్చిపోయి బతుకుతున్నాం మనం భక్తి విషయంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనల్ని మనం ఒకసారి ఇన్స్టిగేట్ చేసుకుందాం, ప్రేరేపించుకుందాం. మనల్ని మనము నిజంగా ఉత్తేజపరుచుకుందాం. ఎందులో అంటే మన భక్తిని రగిల్చే విషయంలో, మన యొక్క జ్ఞానాన్ని ఎక్కువ చేసుకునే విషయంలో. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి దేవుని సంగమా, ఇది రెండవ రీజన్. ఎందుకు సాతానుడు తప్పు చేసిన వెంటనే సాతానుని దేవుడు బంధించలేదంటానికి ఇది రెండవ రీజన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇకపోతే ఇంకొక రకమైన దేవదూతలు కూడా మీకు పరిచయం చేస్తాను. అవి కూడా గాలిలో, ధూళిలో, సమాధుల్లో, ఇళ్లల్లో, చీకట్లో తిరుగుతున్నాయి. అవి స్వతంత్రంగా ఉన్నాయి. అర్థమైందండి? 6వ అధ్యాయము 12వ వచనం, బుక్ ఆఫ్ ఎఫెసియన్స్, ఎఫెసీ పత్రిక 6:12. యాలయనగా
మనము పోరాడుచున్నది రక్తమాంసములతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతమందున్న అంధకార సంబంధమైన ఈ లోకనాథులతోనూ. నోట్ దిస్ పాయింట్. ఏ మండలము? ఆకాశ మండలంలో ఏవో ఉన్నాయట చెప్తున్నాడు. ఆకాశ మండలంలో తిరుగులాడుతున్న ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, గుంపులు 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 దురాత్మల సమూహములతోనూ పోరాడుచు ఉన్నాము. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఈ దేవదూతలు ఎక్కడున్నారు? బంధించబడలేరు. ఎక్కడున్నారండి వీళ్ళు? ఒక రకమైన కేటగిరీ దేవదూతలు ఆకాశంలో తిరుగులాడుతున్నారు. పతనమైపోయిన దూతలు వీళ్ళు దెయ్యాలు. ఎవరండి? చీకటి సంబంధులు, దురాత్మ సంబంధులు, సకల పాపాలకు ప్రేరేపించి తిరుగుతూ ఉంటారన్నమాట వీళ్ళు. ఇదొక రకమైన దేవదూతల బ్యాచ్. అలాగే దేవదూతలు పాపము చేసినప్పుడు వారిని దేవుడు బంధించి అదొక రకమైన దేవదూతల బ్యాచ్. అర్థమైందా? లూసిఫర్ ఒక్కడే వీళ్ళందరికీ లీడర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీడు కూడా ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు, స్వతంత్రుడుగానే ఉన్నాడు. స్వతంత్రంగా ఉన్నాడా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. వీడు ఒకానొక యుద్ధం రాబోతుంది. ఆ యుద్ధం వరకు వీడు స్వతంత్రంగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఖరి జర్నీ, వీడి యొక్క ఆఖరి జర్నీ, పరలోకానికి ఒక ఆఖరి జర్నీ ఉంటుంది వీడిది. ఎవరిది? సాతానుదే. ఇప్పుడు ప్రతిరోజు వెళ్ళి రావచ్చు. వీడు ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? అదే అధ్యాయం చదవండి, 12వ అధ్యాయం ప్రకటన. ప్రస్తుతం వీడు చేస్తున్న పని 10వ అధ్యాయం 10వ వచనం 12-10. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలా చెప్పడం నేను విన్నాను. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన, నోట్ దిస్ పాయింట్, ఆగండి. ఎవరి ఎదుట? ఏ రోజు? రాత్రింబగళ్ళు అంటే ఎవ్రీ డే, ఎవ్రీ నైట్. వీడి పని ఏంటి? ఎవరి మీద? సన సహోదరులు, మన మీద. ఎవరి ఎదుట అంటే దేవుని దగ్గరికి వెళ్తున్నాడా లేదు? వీడు దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆయన సింహాసనం ఎక్కడ ఉంటుంది? పరలోకంలో. అంటే ఇటు పరలోకానికి వెళ్తూ వస్తున్నాడా లేదా? అంటే ఇప్పటికి కూడా శాటన్ గాడికి, ఈ సర్పం గాడికి యాక్సెస్ ఉంది. ఎక్కడికి? పరలోకానికి యాక్సెస్ ఉంది. వెళ్తున్నాడు, వస్తున్నాడు. కానీ వన్ డే ఈజ్ కమింగ్. ఒక్కరోజు రాబోతుంది. అది చివరి రోజు వీడికి. అది చివరి రోజు. అర్థమైందండి? అంతటితో అన్ని డోర్లు క్లోజ్ చేస్తాడు దేవుడు. చదవండి ఒకసారి అదే 12వ అధ్యాయము 7వ వచనం. అంతట పరలోకమందు ఒక యుద్ధము జరిగెను. ఆ యుద్ధములో మిఖాయేలును అతని యొక్క సైన్యమును ఆ ఘట సర్పముతో యుద్ధము చెయ్యవలెనని ఉండగా, బాగా వినండి, ఆ ఘట సర్పమును దాని దూతలు ఓ హోరాహోరీగా భీకరంగా రణరంగంలో యుద్ధం చేశారు, కానీ గెలవలేక ఓడిపోయారు. కాబట్టి పరలోకమందు వారికి ఇక మీదట ఏం లేకపోయింది. ఇక మీదట అంటే ఎప్పటి నుంచి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొంచెం క్లారిటీ ఇస్తున్నాను, బాగా వినండి. ఫుల్ క్లారిటీ ఇస్తాను. పరలోకములో జరగబోయే యుద్ధములో దేవుడు ఒకానొక టైం దీనికోసం ఏర్పాటు చేశాడు. ఆ టైం ఏంటంటే, సాధారణంగా మహాశ్రమల కాలం 7 years, 7 ఏండ్లు, అంతే కదండి. ఈ 7ను సమానంగా 2 చేస్తే 3.5 వస్తుంది. మొదటి 3.5ను మొదటి అర్ధవారము అని పిలుస్తాము. రెండవ 3.5ను రెండవ అర్ధవారము అని పిలుస్తాం. ఈ మొదటి అర్ధవారం యొక్క చివరి భాగంలో ఏమవుతుందంటే, సంఘము భూమి మీద నుంచి ఎత్తబడుతుంది. ఎందుకంటే కడబూరం రోగే సమయం కూడా మొదటి 3.5 సంవత్సరాల యొక్క చివరి రోజే.
దేవునికి స్తోత్రం కలుగునుగా. సంఘం ఎత్తబడుతుంది. సంఘము ఇలా ఎత్తబడగానే భూలోకములో సంఘం చరిత్ర క్లోజ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. భూలోకంలో అప్పుడు ఎవరు ఉండిపోతారంటే రెండవ అర్ధవారం టైంలో నకిలీ సంఘము ఒకటి, అనగా ఈ బబులోను మత వ్యవస్థ, అలాగే అనేకమైన చెడ్డ కార్యాలు చేసిన సువార్త నమ్మని దుర్మార్గులందరూ ఉండిపోతారు. ఇంకా భయంకరమైనది ఇంకోటి ఉంది. యేసుక్రీస్తును దేవునిగా నమ్ముకొని కూడా అబద్ధ బోధల్లో పాతుకుపోయిన అబద్ధ బోధక క్రైస్తవ సంఘం కూడా ఉండిపోద్ది. ఇది తెలుసుకోవాలి అందరూ. చాలా ప్రమాదం ఈ మాట. చాలామంది మిగిలిపోతారు. ఆయన అన్నాడు కదా, దానికే చెప్పాడు ఉదాహరణ. ఇదిగో 10 మంది కన్యకలు బయలుదేరారు పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి. 10 మంది కన్యకలు అన్నాడా? 10 మంది పనికిమాలోళ్ళు అన్నాడా? కన్యక అంటే సంఘమే. అంటే అదే ఒకే సంఘములో ఒక భాగమేమో దేవుని దగ్గరికి వెళ్ళిపోయి బుద్ధి కలిగిన కన్యకలు అయ్యారు, ఒక భాగం మాత్రం బయటే ఉండిపోయారు. సంఘాలే వీళ్ళు కూడా. అబద్ధ బోధల్లో ఉన్నవాళ్ళు, భక్తిని సరిగ్గా చేయలేనోళ్ళు, ముఖ్యంగా బోధను చెరుపుకున్నోళ్ళు, వీళ్ళందరూ కూడా భయంకరంగా విడిచిపెట్టబడతారు. కాబట్టి నువ్వు వింటున్న బోధ నిజంగా అపోస్తలిక బోధనో, దైవ సంబంధమైన బోధనో, వాక్య సంబంధమైన బోధనో కాదో తప్పు పరీక్ష చేసుకోవాలి. అది పరిశీలించకపోతే, నీ బోధ సరిగ్గా లేకపోతే ఆ బోధనను పరలోకాన్ని తీసుకుని వెళ్ళలేదు. ఇది వాస్తవం. అందుకే సీరియస్గా చెప్తున్నాను. ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను. ఈ బోధలోకి వెళ్ళే ముందు ఆ వాక్యాన్ని ఒకసారి చదివేయండి. రోమాపత్రిక 16:17. రోమా 16:17. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకంగా భేదములను, ఆటంకములను ఎవరైనా కలుగు చేస్తే వారిని కొంచెం కనిపెట్టి ఉండండి. నేను ఆ విషయంలో మీకు బ్రతిమాలుతున్నాను. ఎక్కడి నుంచి అండి? ఎవరండి వీళ్ళు? ఎవరు వీళ్ళు? మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకంగా బోధించిన బోధకులు, వారిలో నుంచి తొలగిపోండి. ఎందుకంటే వారు క్రీస్తుకు కాక వారి కడుపునకే సేవకులు, దాసు. కింద రాసి ఉంటుంది. అట్టి వారు మన ప్రభు అయిన రక్షకుడైన యేసుకు కాకుండా ఈ కడుపునకే వారు సేవకులు, పాస్టర్లు. కాబట్టి వారిలో నుంచి మీరేమవ్వండి? వేరైపోయి తొలగిపోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మాట చెప్తే పాస్టర్లకు అంత కోపం, చాలా కోపం. మా చర్చి నుంచి నువ్వు వాక్యం నుంచి చెప్పి ఏదో చెప్పి మాయ చేసి, ఆ మాట వాడతారు. ఏం చేసి? మాయ చేసి. పోనీ మాయో మొత్తానికి ఏదో కొత్త, మేమైతే బాగా చెప్తున్నాం కదా, అందుకే వచ్చేస్తున్నాడు మన దగ్గరికి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పోనీ మాయ అనుకుందాం. ఆ మాయ చేయడం కూడా ఆడికి చేత కావట్లేదు. మరి మాయ కూడా ఆడికి చేత కావట్లేదు కదా. దేవుడిస్తున్న ఆజ్ఞ వారిని వదిలి వెళ్ళిపోండి అని చెప్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ లేఖనాన్ని ఆధారం చేసుకొని ఒక చర్చి నుంచి ఇంకో చర్చికి వెళ్ళిపోవచ్చా లేదా? కరెక్ట్గా చెప్పండి. వెళ్ళిపోయి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెళ్ళిపోయి తీరాలి. కానీ బలమైన రీజన్ మాత్రం ఒకటై ఉండాలండోయ్, వాక్యం. అది ఏంటది? వాక్యం, అపోస్తలిక బోధ. అది నన్ను కట్టేది, నన్ను మార్చేది, నన్ను దిద్దేది. అది సరిగ్గా లేకపోతే మనకి ఎంత ప్రేమించినటువంటి సేవకుడైనా సాఫీగా చెప్పాలి, అయ్యగారు చాలా వందనాలు, మరి నేను ఇక సెలవు అని చెప్పి ఇక సెలవు అనాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే నీతో మాట్లాడుతాను అయ్యగారు, మీతో ఉంటాను, మీరు చెప్పినవన్నీ చేస్తాను. కానీ మీ టీచింగ్ మాత్రం నేను అవ్వలేను, ఫాలో అవ్వలేను. కర్రాఖండికి చెప్పాలి. నేను ఒక విషయం చెప్పి ఈ వాక్యంలోకి వెళ్తాను. నా సేవ ఆరంభపు తొలి రోజుల్లో దేవుడు అత్యంత స్పష్టంగా నాకు మాట చెప్పాడు. ఏంటో తెలుసా అండి? నేను కొందరితో సహవాసం కలిగి ఉండేవాడిని, పేర్లు చెప్పను. అయితే ఆ సహవాసం చేస్తుంటే
కొద్ది ఎక్కువ రోజులు చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు, నువ్వు వాళ్ళతో కలవటం మానే, వాళ్ళ సహవాసం నీకు దోషం అన్నాడు. అంతే, అక్కడి నుంచి వెంటనే నేను సాఫీగా ముందుకెళ్ళి, అయ్యగారు ఈ రోజు నుంచి నేను మీ దగ్గరికి రాలేను, నేను ప్రత్యేకించి నా మానాన నేనే సేవ చేసుకోవాలనుకుంటున్నాను అని పక్కాగా నొక్కి చెప్పాను. ఆ రోజు నుంచి నేను ఆ వ్యక్తులతో కలవటం మానేశాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ రోజు కలవటం మానేశానో ఆ రోజు నుంచి నాకు దేవుడు అప్పగించిన దర్శనం ఏదో నాకు అర్థం అవ్వడం ప్రారంభించింది, నా సేవ వృద్ధి అవ్వడం ప్రారంభించింది. దేవునికి స్తుతి కలుగునుగాక. నేను కూడా చెప్తున్నాను, వృద్ధి అవ్వడానికి కొందరి సహవాసాలు మనం వదలాల్సి ఉంటుంది. సొంత తమ్ముడు కొడుకే అయినా లోతుని అబ్రాహాము వదిలితేనే కానీ అబ్రాహాము దీవెన పొందలేదు. గుర్తుంచుకోవాలి మాట మీరు. ఇదేంటంటే దేవుడు తగులు పెడుతున్నారు. మరి అబ్రహాంకి లోతుకి తగు పెట్టినట్ట? మరి నేను కూడా తగు పెట్టట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొందరిని వదిలితే కానీ కొన్ని రకాల దీవెనలు మనకు రావు. గుర్తుంచుకోండి. ఫుల్ బ్లెస్సింగ్స్ కావాలా లేదా హాఫ్ బ్లెస్సింగ్స్ కావాలా నువ్వే నిర్ణయించుకోవాలి. దయచేసి గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది నాకు దేవుడు చెప్పాడు, నేను బైబిల్లో రాసినట్టు ఫాలో అయ్యాను. లోతును వదిలితేనే కానీ అబ్రహాము దీవెన పొందలేదు. అబ్రహాము దీవించబడలేదు. అబ్రహాం దీవించబడాలంటే బంధుత్వాన్ని వదిలేశాడు. అందుకే నువ్వు మాకు బాగా దగ్గరే, మా తమ్ముడు కొడుకువే కానీ నీకు నాకు కుదరదురా అబ్బాయి, నువ్వు చెప్పు, నువ్వు ఎడం పక్క వెళ్ళిపోతావా, నేను కుడి పక్క వెళ్ళిపోతాను, లేదు నన్ను ఎడం పక్క వెళ్ళిపోమంటావా, నువ్వు కుడి పక్క వెళ్ళిపో, అంతేగాని మనతో సఖ్యత అయితే కుదరదు, వేరైపోవాల్సిందే అన్నాడు. వేరైపోయాడు. అబ్రహాం వాజ్ సో బ్లెస్డ్. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాగా. ఇంకో గొప్ప సంగతి ఏంటంటే, ఆ లోతును వదిలిన తర్వాతనే మెల్కీసెదకు అబ్రహాంకి ప్రభురాత్రి భోజనం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. అంతవరకు ప్రభురాత్రి భోజనం ఇవ్వలేదు దేవుడు. ఇది గొప్ప రహస్యం. దీవెన, ఆశీర్వాదం, ఫుల్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు వస్తాయంటే తెగువలో నుంచి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? తెగువ. బంధాన్ని చంపడం, కొందరు చంపలేం, కొన్ని బంధాలు చంపలేం. అబ్బా అవట్లేదండి కష్టం అంటే చంపలేం, కానీ చంపాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆ బంధాలు మనకు కడవరకు ఉండే యేసు బంధానికి దూరం చేస్తాయి. అందుకు అది ఏదైనా చంపి మనం ఆ బోధన వదలాలి. ఇది బైబిల్ యొక్క అద్భుతమైన కరాకండి అనే లెసన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, ఇది ఇంకొక రీజన్. ఏది? దేవదూతలను దేవుడు కొందరిని బంధితులుగా, కొందరినేమో స్వతంత్రులుగా, మరికొందరిని అనగా సాతానునేమో ఒక కార్యం కొరకు స్వతంత్రంగా ఫ్రీగా ఉంచాడు. ఎంతవరకండి అంటే, 2వ అర్ధవారములో యూదులందరితో కూడా హర్మగిద్దోను యుద్ధానికి సిద్ధం చేస్తూ ఉన్న కాలము వరకు, అంతవరకు సాతానుడు ఫ్రీగా ఉంటాడు. వాడు పరలోకానికి వెళ్తాడు, వస్తుంటాడు. అందుకే యోబు గ్రంథంలో మనం చూస్తాం, వాడు అక్కడికి వెళ్ళాడు కదా, వెళ్ళి అడిగాడు, దేవుడు అడిగాడు, బాబు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, మరి ఉద్యోగం తీసేసావు కాబట్టి భూమి మీద నుంచి ఏంటి, ఆ పదము నాకు చాలా ఇష్టం, అటు ఇటు తిరుగుతున్నాను. ఒక ఉద్యోగులు ఉన్నాడైతే అటు ఇటు తిరగడు కదా, ఆడు ఒక్క దగ్గరే ఉంటాడు. ఎందుకంటే ఎక్కడ ఉన్నానంటే డ్యూటీలో ఉన్నాను సార్ అంటాడు. డ్యూటీలో నుంచి పోయినోడికి ఎక్కడున్నావంటే రైల్వే స్టేషన్లో ఉన్నానని అంటాడు. ఎందుకంటే ట్రైన్లు లెక్కేసుకోవడమో ఏదో ఎవరితో మాట్లాడుకోవడమో చేయాలి. ఉద్యోగం తీశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమి మీద అటు ఇటు తిరుగులాడుచున్నాను అంటే వీడు ఇప్పటికీ దేవుని పరలోకానికి యాక్సెస్ కలిగి ఉన్నాడు. కానీ ఒక రోజు వస్తుంది, ఇక మీదట అని రాసుని చూడండి అక్కడ, గనుక పరలోకమందు వారికి ఇక మీదట స్థలము లేకపోయాను అంటే వాడికి అన్ని డోర్స్ దేవుడు మూసేస్తాడండి. ఆ మూసేసిన తర్వాత ఏర్పడే ఇంకొక భయంకరమైన దాని పేరే హర్మగిద్దోను యుద్ధం. అది ఇప్పుడు మనం చెప్పుకోము, అది మన టాపిక్ కాదు, దాన్ని ప్రక్కన పెట్టేద్దాం. అది 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మర్మం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము వీడి యొక్క జననం చూసాం.
దాని వృత్తాంతం మనకు అర్థమైంది. ఇప్పుడు వీడి జననం ఎలాగుందో ఒక్కసారి మనం యేసుక్రీస్తు జననంతో పోల్చుకుంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. బాగా గమనించండి. వీడు సంపూర్ణంగా ఈ భూమి మీదకి ఎలా రావాలి? యేసుక్రీస్తులాగే రావాలి. యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? స్త్రీ సంతానంగా వచ్చాడు. గలతీ 4:4 ప్రకారం యేసు వచ్చాడు. కాలము సంపూర్ణము అయినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకో రీజన్ కూడా చెప్తున్నాను. దేవుడు సాతానుని వెంటనే ఎందుకు బంధించలేదంటే గలతీ 4:4 కూడా ముఖ్యమేనండోయ్. కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తును దేవుడు భూలోకానికి పంపించాడు. అంటే ఒక కాలము సంపూర్ణమైతే తప్ప, ఒక రకమైన కాలం పూర్తయితే తప్ప దేవుడు తన కుమారుడిని పంపలేదు. అలాగే సాతానుడు కూడా ఈ లోకములో కాలము సంపూర్ణమైతే తప్ప వాడి యొక్క బంధకం అనేది రాదు. ఇది కూడా కారణం. కానీ ఎంత చక్కని అమరిక చూడండి బైబిల్ గ్రంథంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును, చక్కని అమరిక. ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమైంది, చాలా వరకు అర్థమైంది. నిమ్రోదు డైరెక్ట్గా సాతాను కుమారుడే. ఒక పక్షం అర్థమైంది. ఇంకో పక్షాన్ని మనం తవ్వి చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసుక్రీస్తు చేసిన అనేక గొప్ప కార్యాలలో ఒక మహా గొప్ప అద్భుతం, ఒక మహా గొప్ప కార్యం ప్రపంచంలో మరెవ్వరూ చేయలేని ఒక కార్యం చెప్పండి. అంటే చాలా ఉన్నాయి, ఒక్కటి అసలైంది చెప్పండి. ఎస్, అంతే. ఏంటది? దట్స్ ఆల్. పునరుత్థానం. దేవునికి స్తోత్రం కలుగునుగా. జననం తర్వాత యేసు చేసిన మహా అద్భుతాల్లో ఒక అద్భుతం, మహా గొప్ప అద్భుతం పునరుత్థానం. ఎందుకంటే అలాంటి పునరుత్థానం ప్రపంచంలో జరగదు, ఎవరికి అవదు. కానీ రిమెంబర్, ఈ దుర్మార్గుడు ఈ విషయమును కూడా కాపీ కొడతాడు. ఈ విషయాన్ని కూడా ఇడంతా కాపీ కాడే కదా, కాపీ పేస్ట్. ఈ కాపీ కొడతాడు. జననంలో కాపీ కొట్టాడు, అద్భుతాల్లో కాపీ కొట్టాడు, తేజో నక్షత్రము పేర్లు వేకు చొక్క అక్కడ కాపీ కొట్టాడు, అద్భుతాల్లో కాపీ కొట్టేస్తున్నాడు. అర్థమైందండి? మరి ఇతను సంపూర్ణంగా యేసుక్రీస్తు ఏమేం చేశాడో అన్ని విషయాల్లో వీడికి కాపీ అవసరం కదా. చాండ్ ద బుక్ ఆఫ్ రివెలేషన్. ప్రకటన గ్రంథం అండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం. 13వ అధ్యాయం. 13వ అధ్యాయం తెరిచారా? స్పష్టంగా గందరగోళం ఏమొద్దు. నన్న సురేష్ చదువు, నన్న 1 నుంచి చదువు. 13:1 నుంచి. మరియు బాగా వినాలందరూ కూడా. 10 కొమ్ములను 7 తలలను కలిగిన ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి రావడం నేను చూశాను. దాని కొమ్ముల మీద 10 కిరీటములు ఉన్నాయి. దాని తలల మీద వచ్చి దేవుణ్ణి దూషించేటువంటి దూషణకరమైన పేర్లు ఉన్నాయి. చూడండి, నేను చూచిన ఆ క్రూర మృగము చిరుతపులిని పోలి ఉండింది. దాని పాదములు వచ్చి ఎలుగుబంటి పాదాల్లో ఉన్నాయి. దాని నోరొచ్చి సింహపు నోరులాగా ఉంది. దానికి, నోట్ దిస్ పాయింట్, దేనికి ఈ ఘట సర్పానికి ఈ యొక్క క్రూర మృగానికి ఆ ఘట సర్పము ఏమిచ్చింది? తన బలం ఇచ్చింది. అంతేకాదు తన సింహాసనం కూడా ఇచ్చింది, గొప్ప అధికారము కూడా ఇచ్చింది. ఇంకా చదవండి. ఈ యొక్క మృగము యొక్క క్రూర మృగము యొక్క తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండేను. ఇంకా మిరకలు ఏంటంటే ఆ చావు దెబ్బ వెంటనే మానిపోయాను. కాబట్టి భూజనాలందరూ ఆ క్రూర మృగము వెంట వెళ్ళుచూ ఆశ్చర్యపడుచూ ఉండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇందులో ఏమైనా అర్థమైందా మీకు? ఓకే, భయపడకండి, నేను చెప్తాను, చాలా సింపుల్గా చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా.
ప్రకటన గ్రంథంలో దేవుడు వాడుతున్న భాష అలంకారిక భాష. ఏ భాష? లేదు, ఉపమాన భాష, టైపాలజీ, అలంకార శాస్త్రం, ఉపమాన భాష వాడుతున్నాడు. ఆ ఉపమాన భాషలో ఇక్కడ చెప్తున్న మాట, మరియు 10 కొమ్ములు 7 తలలు కలిగిన ఒక క్రూర మృగం సముద్రములో నుంచి పైకి వచ్చింది. ఇప్పుడు సముద్రములో నుంచి పైకి వచ్చిన ఈ క్రూర మృగానికి 10 కొమ్ములకు కూడా కిరీటాలు ఉన్నాయి. దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పేర్లు ఉండిన క్రూర మృగము, పూర్తిగా దీని వివరణ ఇప్పుడు అర్థం కాదు, నేను నేరుగా వెళ్ళిపోతున్నాను. దీని మిగిలిన భాగాలు 10 తలలు 7 తలలు 10 కొమ్ములు, వీటి వివరణ ఇక్కడ చెప్పుకోవడం కుదరదు. అందుకే దీనికి డైరెక్ట్గా నేను కనెక్ట్ చేసి విషయం చెప్తున్నాను, బాగా తీసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ క్రూర మృగము ఎవరంటే, ఈ క్రూర మృగం పేరే కడవరి కాలములో రాబోతున్న క్రీస్తు విరోధి. ఎవరండి? ఈ క్రీస్తు విరోధికి ఘటసర్పము ఏం చేస్తాడంటే, వాడి సింహాసనము, వాడి బలము, వాడి అధికారము వీడికి ఇస్తాడు. ఎందుకంటే ఇలా ఎందుకు జరగాలంటే, దేవుడు, తండ్రి అయిన దేవుడు కూడా తన ఘనత, తన ప్రభావము, తన అధికారము యేసుక్రీస్తుకి ఇచ్చాడు కాబట్టి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. సరిపోయిందా ప్యారలలిజం? అర్థమైందండి? సో మిగిలిన విషయాలు టచ్ చేయను, మరి అంత డీటెయిల్కి వెళ్ళలేను, పాయింట్కి వస్తున్నాను. ఈ కడవరి క్రీస్తు విరోధి సింహాసనం ఎక్కినప్పుడు ఎవరి బలముతో ఎక్కుతాడు? ఘటసర్పం. ఘటసర్పం అంటే ఎవరు? లూసిఫర్, సాతానుడు. ఆడు బలము, ఆడు సింహాసనము వీడికి ఇస్తాడు. వీడికి ఇవ్వగానే అక్కడ ఈ సింహాసనం యొక్క పోరులో ఒక తలకు, అర్థమైందండి, ఒక తలకు భయంకరమైన గాయం తగులుతుంది. చావు దెబ్బ అని రాస్తుంది. చావు దెబ్బ = చావే. ఏంటండి? చావు. అందరు బాగా గుర్తుంచుకోవాలి. చావు దెబ్బ = చావే. సారీ, ఐ క్యాన్ గో ఇన్ టు డీటెయిల్స్ రైట్ నౌ. నేను వీటి విషయంలో వెళ్ళలేను, ఎందుకంటే వెళ్తే చాలా చిక్కులు. దాన్ని చెప్పాలా, దీన్ని చెప్పాలా, మరి అర్థం కాదు. సో దాన్ని వదులుతున్నాను, కొంచెం మర్మంగా మాట్లాడుతున్నాను, అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో ఆ చావు దెబ్బ తగిలిన తల చావు దెబ్బతోనే ఉండిపోకుండా ఏమైందంటే వెంటనే మాడిపోయిందట. అది ఉట్టి చావు దెబ్బే అయితే భూలోక ప్రజలందరూ ఆశ్చర్యపడుచు దాని వెంబడి ఎందుకు వెళ్తారు? ఎందుకు వెళ్తున్నారంటే అది ఒట్టి చావు దెబ్బ కాదు. దాని దెబ్బ ఏంటంటే, ఆ చావు దెబ్బ = యేసుక్రీస్తు సిలువలో మరణించారు, మరణించి తిరిగి లేచాడు కాబట్టి భూలోకమంతా ఆయన్ని వెంబడిస్తుంది. అట్ ద సేమ్ టైం కడవరి క్రీస్తు విరోధి కూడా మరణించినట్టు చూపించాలి లోకానికి. మరణించడు, చూపిస్తాడు లోకానికి. అంతేకాదు, యేసు పునరుత్థానుడయ్యాడు, వీడు కూడా పునరుత్థానుడైనట్టు చూపిస్తాడు. కానీ పునరుత్థానుడు అవడు. ఇక్కడ ఒక లాజిక్ ఉంది, చెప్పాను కదా, అది చెప్పలేనని. ఇప్పుడు చెప్పలేను దాన్ని. దేవుడికి స్తోత్రం కలుగునుగా. పునరుత్థానుడు అయినట్టు చూపిస్తాడు. దానికోసం ఈ భూలోక జనాభా అంతా, భూలోక జనాభా గుర్తుంచుకోవాలి, యూదులో, భారతీయులో, జపనీసో, అమెరికన్సో, చైనీసో కాదు, టోటల్ భూలోకం అంతా ఏం చేస్తుందట? చదవండి అక్కడ. ఆయన వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడిరి. అంతేకాదు, ఆ మృగానికి ఎవరైతే అధికారం ఇచ్చారో వాడికి, ఆ ఘటసర్పమునకి వీళ్ళు ఏం చేస్తారు? మొత్తం నమస్కారం అయితే అందుకున్నాడు ఆ దుర్మార్గుడు. మరియు వారు ఈ దుష్ట మృగం వైపు చూసి అంటారు, ఈ మృగముతో సాటి ఎవడు, వాడితో యుద్ధం చేయగలిగిన వాడెవడు అని చెప్పుకుంటూ ఆ మృగమునకు నమస్కారం చేస్తారు. ఆ మృగంగాడు డంబపు మాటలను, దేవదూషణలు పలికేటువంటి నోరు కూడా వాడికి ఇవ్వబడింది. మరియు నోట్ దిస్ పాయింట్, ఎన్ని నెలలు? దట్ మీన్స్ 1260 రోజులు. ఇంకా చెప్పాలంటే 3.5 సంవత్సరాలు. సరిపోయిందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఈ 1260 రోజులు అనినా, 42 నెలలు అనినా, 3.5 సంవత్సరాలు అనినా, అర్ధకాలము అనినా, అర్ధ వారము అనినా ఒక్కటే. ఈ ప్రకటన గ్రంథ భాష రావాలి, కొంచెం దాంతో పరిచయం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో ఇప్పుడు యేసుక్రీస్తు చేసినట్టే వీడు కూడా సిలువ వేయబడి చచ్చిపోయినట్టు
వీడు చచ్చిపోయాడు. యేసు లేచినట్టు వీడు కూడా లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంతకీ యేసు పరలోకము నుంచి వచ్చాడు. వచ్చినప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు, రెండవసారి కూడా సమాధిని ఓడించుకుంటూ కింది నుంచి లేచాడు. మరి ఆ పోలిక కూడా వీడి కూడా ఉండాలి కదా, ఉండాలా వద్దా? ఇవన్నీ చూస్తేనే పూర్తవుద్ది లెక్క ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ఎక్కడి నుంచి వచ్చాడండి? వచ్చి ఎక్కడ చనిపోయాడు? భూమి మీద, శిలువ మీద చనిపోయి ఎక్కడ పాతి పట్టబడ్డాడు? పరలోకంలో కాదు కదా, భూమి మీద. భూమిలో పాతి పట్టబడి భూగర్భంలో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు ఉన్నాడు. తర్వాత ఏమయ్యాడు యేసు? భూమిని బ్రద్దలు చేసుకుని, అలాంటిది ఏదో వీడు నకిలీ కాబట్టి వీడికి కూడా ఒకటి ఉండాలి కదా. దాన్ని చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. రండి, అదే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయానికి రండి. 8వ వచనం నుంచి చదవండి అమ్మా. నీవు చూచిన ఆ మృగము ఒకప్పుడు ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే ఆ క్రూర మృగము అగాధ జలములలో నుండి పైకి రావడానికి, నాశనానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీని సంబంధిత మరో వచనమే చదివేయండి, తర్వాత వివరణలోనికి వెళ్ళిపోదాం. 11వ అధ్యాయము ప్రకటన గ్రంథం. ఏమండి, నేను ఇస్తున్న స్క్రిప్చర్ చాలా చాలా ముఖ్యం. మీకు మీరు అరేంజ్ చేసుకోలేదు స్క్రిప్చర్ని, బైబిల్లోనే ఉంటుంది, మీకు కనెక్షన్ తెలియదు కాబట్టి నేను ఇస్తున్న కనెక్షన్, దాని పేరు రాసుకోండి, మరి స్క్రిప్చర్ రాసుకోండి. రైట్. 11:7 వారు ఈ ఇద్దరు సాక్షులు ఉన్నారు కదా, వారు సాక్ష్యం చెప్పడం ముగించగానే అగాధములో నుంచి రాబోయేటువంటి ఒక క్రూర మృగము ఈ ఇద్దరు సాక్షులతో యుద్ధం చేసి జయించి వారిని చంపేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు వివరణలోనికి వద్దాం. ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. వివరణకు వచ్చేయండి. 11:7లో ఈ 11వ అధ్యాయంలో రాయబడిన ఘట్టం వృత్తాంతం ఏంటంటే, ఇద్దరు సాక్షుల కోసం. ఈ ఇద్దరు సాక్షులు మరియు కడవరి క్రీస్తు విరోధి ఏకకాలములో భూమి మీద ఉంటారు. గమనించాలి, ఏ కాలంలో? ఇది చాలా చాలా ముఖ్యం. ఇతర సేవకులు, ఇతర బోధకులు ఏమంటారు? ఏకకాలంలో ఉండరు. ఇద్దరు సాక్షులు ఉండే సమయం వేరు, ఈ క్రీస్తు విరోధి యాంటీ క్రైస్తు ఉండే సమయము వేరు అని బోధిస్తారు. అది చాలా తెలివి తక్కువ సిద్ధాంతం. అది బాగా వినాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు వేరువేరుగా ఉంటే, బాగా వినండి, ఈ అగాధములో నుంచి వచ్చే క్రూర మృగం అనగా క్రీస్తు విరోధి ఈ యొక్క ఇద్దరు సాక్షుల్ని చంపడం ఎలాగవుద్ది? వేరువేరు కాలంలో జీవిస్తే, తెలివి తక్కువ సిద్ధాంతం కాకపోతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది పాస్టర్లకి ప్రకటన గ్రంథం మీద ఒక పూర్ణ అవగాహన లేదండి. ఒక మాట చెప్పాలంటే, వాళ్ళు ప్రసంగాల కోసం ప్రకటన వాడుకుంటారు తప్పితే బోధ కోసం ఏ సేవకుడు వాడుకున్నట్టు నేను అంతగా చూడలేదు. తక్కువ. ప్రసంగాల కోసం వాడుకుంటారు, మంచి మంచి ప్రసంగాలు తయారు చేయొచ్చు రివల్యూషన్ నుంచి, కానీ దీని కంప్లీట్ బోధ అనేది చాలా ముఖ్యం. ప్రసంగం వేరు, బోధ వేరు. సరే, ఇప్పుడు అగాధములో నుంచి ఒక క్రూర మృగం వస్తుందట. నిజానికి క్రూర మృగం అది కాదు. క్రూర మృగంతో ఎందుకు పోల్చాడు దేవుడు అంటే, ఆ క్రూర మృగం యొక్క స్వభావం ఎలాంటిదో, రాబోయే మనిషి యొక్క ఈ దుర్మార్గుడు క్రీస్తు విరోధి యొక్క స్వభావం సుమారుగా అలాంటి క్రూరంగానే ఉంటుంది అని చెప్పడానికి ప్యారలలిజం తీసుకున్నాడు దేవుడు. సమాంతర న్యాయము అంటది. ఏంటది? సమాంతర న్యాయం. అంటే ఇది దీనిలాగా ఇది అని చెప్పేది సమాంతర న్యాయం, ప్యారలలిజం. సో ఈ క్రూర మృగం ఎక్కడి నుంచి వస్తుంది? అగాధ జలముల్లో నుంచి. ఇప్పుడు చెప్పండి, అగాధ జలముల్లో నుంచి ఇప్పుడు క్రూర మృగమే అనుకుందాం. అది అగాధ జలముల్లో నుంచి ఎలాగ వస్తుంది? అది 2వ అర్ధవారంలో వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు వస్తుందట? ఈ ఇద్దరు సాక్షుల్ని చంపడానికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ ఇద్దరు సాక్షుల్ని చంపాలంటే ఇప్పుడు ఈ క్రూర మృగమైనటువంటి అగాధ జలముల్లో నుంచి రాబోయే క్రూర మృగము, ఇద్దరు సాక్షులు ఏకకాలంలో ఉంటే వారు చంపుకోవడం అవుద్దా? వేరు కాలాల్లో ఉంటే అవుద్దా? ఏకకాలంలోనే సమకాలీనులుగా వాళ్ళు ఉండాల్సిందే. కాబట్టి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్.
అబద్ధ క్రీస్తు లేదా క్రీస్తు విరోధి మరియు ఇద్దరు సాక్షుల పరిచర్య ఒకే కాలంలో జరుగుతాయి. ఒకే కాలంలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇప్పుడు క్రూరముఖం కోసం చూద్దాం. వీడు ఎక్కడి నుంచి వచ్చాడండి? అగాధ జలములు. అగాధ జలములు అన్న మాటకు అక్షరార్థంగా గ్రీక్ బైబిల్లో చాలా స్పష్టంగా రాసింది పాతాళ లోకము, అబిస్ అని రాస్తుంది. ABYSS అబిస్ అని పిలుస్తారు, లేదా హేడిస్ అని పిలుస్తారు గ్రీక్లో, HEDES. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని హేడిస్ అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఇంత అప్రమత్తంగా చేస్తున్నానంటే వీడు ఎక్కడి నుంచి రాబోతున్నాడట? అగాధంలో నుంచి. అసలు వీడు అగాధంలో నుంచి రావడం ఏంటి? వీడు పాతాళలోకం నుంచి రావడం ఏంటంటే వీడి కోసం మరి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అక్కడే చదువుకున్నాం. దాన్ని మరొకసారి చదువుతాను చూడండి. నేను చదువుతాను, మీరు వినండి. 17వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, 8లోనే అనుకుంటా, 8లోనే చూడండి. యోహానుతో చెప్తున్నాడు దేవుడు, దేవదూత, నీవు చూచిన ఆ మృగము, ఆ మృగం అంటే మళ్ళీ చెప్తున్నాను, క్రూర మృగం అంటే ఎవరో కాదు, కడవరి క్రీస్తు విరోధి. వాడిని పట్టుకొనే ఇక్కడ మృగము అంటుంది. 17:8 నాన్న, 17:8. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అంటే ఎప్పుడు? ఇప్పుడు అంటే ఇప్పుడు అని మనం చదువుకుంటున్న కాలమైన ఇప్పుడా, లేకపోతే ఈ గ్రంథము రాసిన యోహాను కాలం నాడా? నోట్ దిస్ పాయింట్. యోహాను చెబుతున్నాడు కాబట్టి యోహాను కాలము నాటికి లేదు, కానీ యోహాను కంటే ముందున్న కాలములో ఉండేవాడు. ఓకేనా? దాన్ని వివరిస్తాను, కంగారు పడకండి. సరే చదువుతాను చూడండి. నీవు చూచిన ఆ మృగము ఉండెను, ఒకప్పుడు ఉండెను కానీ ఇప్పుడు లేదు. అయితే అది ఇంకొకసారి అగాధ జలములో నుండి, అంటే పాతాళ లోకము నుంచి పైకి రావడానికి సిద్ధముగా ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వీడెవడై ఉంటాడండి? ఇంక ఇలాగ ఎక్కువ అనుకోక్కర్లే. ఖచ్చితంగా ఒకప్పుడు ఉండినవాడు వాడే క్రీస్తు విరోధి. మనం ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ చాలామంది పడతారు. అన్నయ్య మీరు క్రీస్తు విరోధి అంటున్నారు, సాతానికి నిమ్రోదికి లింకులు కలిపేస్తున్నారు. నా మాటలు మీరు పట్టుకోవడానికి చాలా కష్టం అవుద్ది, కానీ నేను క్లారిటీతో ఉన్నాను. మీకు అది అసలు అవగతమైందా లేదో చూస్తున్నాను. బాగా వినండి, ఇప్పుడు చెప్తాను క్లారిటీ. సాతానుడు అంటేనేమో వాడు కంప్లీట్గా ఒక హెడ్, లూసిఫర్. వాడి కింద పనిచేసిన వాడే వాడి కుమారుడైనటువంటి వాడు. అర్థమైందండి? వాడి నేరుగా వాడి యొక్క సొంత కుమారుడు ఎవడు అంటే నిమ్రోదు. ఎవరండి? వాడిని చూసుకున్నాం, నిమ్రోద్. ఇప్పుడు ఈ నిమ్రోదును పట్టుకొని మనము అప్పుడప్పుడు లేఖనం అంతట్లో క్రీస్తు విరోధి, క్రీస్తు విరోధి అని పిలుస్తున్నాం. అర్థమవుతుందండి? నిమ్రోదుని పట్టుకునే క్రీస్తు విరోధిని అంటున్నాం, క్రీస్తు విరోధిని పట్టుకునే నిమ్రోది అంటున్నాం. దీనికి నిజంగా ఒకటేనంటే ఒకటి కాదు. వాళ్ళిద్దరి నేచర్ ఒకటే, కానీ ఇద్దరు పర్సన్స్ మాత్రం ఉన్నారు. ఇద్దరు పర్సన్స్ ఒకటి కాదు. వాళ్ళు క్రీస్తు విరోధి వేరు, నిమ్రోదు వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇప్పుడు క్లారిటీ బాగా వినండి. మరి క్రీస్తు విరోధి ఎవరంటే, క్రీస్తు విరోధి అనేవాడు ఈ భూలోకము యొక్క చరిత్రలో యేసుక్రీస్తు యొక్క రాకడకు రంగం సిద్ధమవుతుంది అనగా ఈ భూమి మీద ఒక 20-30 ఏళ్ళు ముందు, నోట్ దిస్ పాయింట్, 20 లేదో 30 ఏళ్ళ ముందు వీడు పుడతాడు. ఎందుకు అంటే దీనికి కూడా లేఖనం ఉంది. యేసుక్రీస్తు భూమి మీద సుమారుగా 30, ఈ లెక్క సరిపోవాలంటే ఖచ్చితంగా వాడికి ఈ లెక్కే జత కట్టాల. ఎవరికి? కడవరి క్రీస్తు విరోధికి. బాగా ఉంచుకోవాలి ఇది తలలో. ఇవేవి రాసి ఉండవు, కానీ నిజమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ ఇలా ధ్యానించుకోవాలి. సో యేసుక్రీస్తు వయసు ఎంత చనిపోయినప్పటికల్లా? 33.5. సో వీడు చనిపోయినప్పటికల్లా సుమారుగా అంతే యుక్తప్రాయం వీడికి ఉండాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఆ కారణం చేత నోట్ దిస్ పాయింట్, యేసుక్రీస్తు కొద్ది కాలానికి రెండవ రాకడ రంగం సిద్ధపడుతుంది అనగా ఒక్క
లేదా 30 ఇయర్స్ వీడు ముందు పుడతాడు. పుట్టి ఏం చేస్తాడంటే ఈ భూమి మీద సరిగ్గా 42 నెలలే పాలిస్తాడు. ఎన్ని నెలలండి? ఒక్క రోజు కూడా ఎక్కువ కాదు. ఎన్ని నెలలు? 42 నెలలు కార్యము జరుప వీనికి అధికారము ఇయ్యబడేను అని రాసింది. ఎందుకండి 42 ఏళ్ళు? ఎందుకంటే యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీద పరిచర్య చేసిన వయసు ఎంత? అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 3.5 years, 3.5. కాబట్టి దానికి గుర్తుగా వీడు కూడా సుమారుగా 3.5 లేదా 3 సంవత్సరాలు ఈ భూమి మీద వాడు కూడా పరిపాలన చెయ్యాలి. అటు పిమ్మట వీడు కొట్టివేయబడాలి. అది దానియేలు ప్రవచనం. మళ్ళీ దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారు ఎక్కడికి లింకులు. ఈ లింకులు రావడం అనేది నిజమైన విద్య. ఈ లింకులు కలపడం అనేదే విద్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ చదువుకు వెళ్ళిపోతాం అందరం, కానీ దేంతో ఏది కలుస్తుందో తెలుసుకోవటం విద్య. సో దీనికి లింక్ ఎక్కడ ఉందంటే 9:27 దానియేలు. అక్కడికి వెళ్ళి దీన్ని కలపాలి. అటు పిమ్మట అభిషిక్తుడైన అధిపతి నిర్మూలము అగును అని ఉంది. ఆ నిర్మూలం అవ్వడమే వీడు కూడా నిర్మూలం అవ్వాలి. లెక్కల ప్రకారం అని జరగాలండి. అతను ఒక ఒరిజినల్ కాపీ అండి, వీడొక జిరాక్స్ కాపీ, అంతే. అక్కడ ఏం జరుగుతుందో వీడికి అది జరగాలి. కాకపోతే అంతా నకిలీ, అతనంతా ఒరిజినల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి ఒక ప్యారలలిజం ఉంది అన్ని విషయం కూడా కొంతమంది కాపర్లకు తెలియదండి. ఈ ప్యారలలిజం కూడా చెప్పరాలు. మరి భక్తుడికి, సగటు విశ్వాసకి ఈ లోతులు ఎట్లా అర్థమవుతాయి? అర్థం కావు, చాలా కష్టం. సో పాయింట్కి వచ్చేయండి. ఇప్పుడు అతను 3.5 సంవత్సరాలు భూమి మీద పరిచర్య చేశాడు కాబట్టి వీడు కూడా భూమి మీద 3.5 సంవత్సరాలు పరిచయం చేయాలి. ఇప్పుడు నేను చదివిన విషయం, ఒకప్పుడు ఉండెను ఇప్పుడు లేడు. అంటే యోహాను కాలము నాటికి లేడు, కానీ వీడు రాబోయే కాలం నాటికి ఎక్కడి నుంచి వస్తాడట? అగాధ జలము నుంచి వస్తాడు. ఎందుకు కింది నుంచే రావాలి వీడు? ఎందుకు? అక్కడికి వెళ్ళండి. మళ్ళీ యేసుక్రీస్తు కూడా సమాధిని బద్దలు చేసుకొని కింది నుంచే వచ్చాడు కాబట్టి దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంత నకిలీ చూడండి. యేసుక్రీస్తు సమాధి బద్దలు చేసుకొని పైకి వచ్చాడు. వీడు కూడా సమాధిని బద్దలు చేయడు. వీడికి ఇంకో నకిలీ ఉంది. వాస్తవానికి ఈ నిమ్రోద్ అన్నవాడు, ఈ సాతాను కొడుకు, సంపూర్ణంగా వీడు ఎన్నో కార్యాలు చేయదలిచాడు. కానీ ఏ కార్యము చేయకుండానే వీడికి ఒక అడవి పంది చంపేసిందని చరిత్ర చెప్తుంది. ఎవడిని? నిమ్రోద్ని. నిమ్రోద్ ఎలా చనిపోయాడో బైబిల్లో లేదు, కానీ చరిత్ర చెప్తుంది వీడిని ఒక అడవి పంది, వీడు మామూలు వేటగాడు కదా, వేటగాడు కాబట్టి వేట చేస్తున్న ఒక పంది తీవ్రంగా వీడికంటే ఎక్కువ తీవ్రత రూపం దాల్చేసి వీడి మీద పడి కొమ్ములతో పడి చంపేసి వీడిని. ఎవరిని? నిమ్రోద్. ఆశలు తీరకుండానే వీడేమయ్యాడంటే చనిపోయాడు. చనిపోతే వీడు ఏం చేశాడంటే ఆశ తీరకుండా చనిపోయాడు కాబట్టి వీడు సాతానుడు కొడుకు కాబట్టి సాతానుడికి ఆల్రెడీ దేవుడు నీ సంతానమునకును ఈమె సంతానమునకును అంటూ ఒక వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి ఈ నిమ్రోదు ఆత్మను దేవుడు ప్రత్యేకించి బంధించి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాగా. అందుకే వీడు అందరితో పాటు సమాధి పొందలేదు. దీనికి మనం ఎలా చెప్పుకుంటామన్నయ్యా? వీడు సమాధి పొందలేదని బైబిల్ ఆధారం ఎక్కడైనా ఉందా? ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. రండి చూసేద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో వీడి కోసమే చెబుతూ తేజో నక్షత్రమా, అక్కడి నుండి చెబుతూ కిందికి వస్తే 18 నుండి చదవండి. జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరముల యందు హాయిగా సమాధుల్లో ఉన్నారు. నోట్ దిస్ పాయింట్. ఏంటిది? అయితే ఓ బాబేలు అధిపతి, ఓ నిమ్రోదు ఆత్మ, ఓ సాతాను కొడుక, ఓ తేజో నక్షత్రమా, ఓ కొండెగాడ, వాళ్ళందరూ హాయిగా సమాధి పొందుతున్నారు. కానీ నీవు ఏం పొందక
అందరిలాగా సమాధి పొందక పారవేయబడిన కొమ్మ వలె ఉన్నావు. 20 నీవు ఈ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చి నీవు సమాధిలో వారితో కూడా, దట్స్ ఆల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాధిలో దీనికి కూడా యేసుక్రీస్తుతో పోలికొంది. పట్టుకున్నారా? ప్రతిదాన్ని పట్టుకోవాలి. అందరి సమాధిలో యేసు పట్టబడ్డా? దట్స్ ద పాయింట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని జిమ్మిక్లు వేస్తాడో చూడండి. అంటే ఇదంతా ఎందుకంటే ఐ యామ్ జీసస్ క్రైస్ట్, ట్రస్ట్ మీ అని చెప్పడం కోసం. అది అసలు విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనే యేసుని అని చెప్పడం కోసం ఇన్ని వేషాలు, నేను మహోన్నతుడిని అని చెప్పడం కోసం ఇన్ని వేషాలు. కానీ వాక్యము కళ్ళద్దాలు ధరించుకున్నోడికి ఇవన్నీ అర్థమైపోతాయి ఈజీగా. అందుకే సాతాను కుతంత్రములను మీరు, ఇన్ని కుతంత్రాలు ఉన్నాయి, మరి ఇవన్నీ ఎరగకపోతే పడిపోరా? ఈజీగా పడిపోతారు కదండి. సో వచ్చేయండి. వీడు ఎందుకు సమాధి పొందలేదు? ఇంతకీ ఇక్కడ 14 అధ్యాయం చెప్పబడుతున్న సమాధి ఎవరిది? అక్కడ బబులోను అధిపతి కోసం ఎత్తుకున్నటువంటి పాటది. మీరు 14:1 చదవండి. ఓ ఇశ్రాయేలు నీవు, దట్ ఈస్ ద పాయింట్. ఏ రాజును గురించి? బబులోను రాజును గూర్చి, బాబేలు గోపురాన్ని గూర్చి, బాబేలు పట్టణాన్ని గూర్చి అపహాస్యం చేస్తూ ఒక పాట ఎత్తుకుంటావు. ఆ పాట ఎత్తుకుని ఇలా నువ్వు పాడుకుంటావు. ఇది కాంటెక్స్ట్. ఓకేనా? ఈ 14 అధ్యాయం యొక్క కాంటెక్స్ట్ అంటే సందర్భము. ఓకే అండి. ఇవి చెబుతూ ఈ బబులోను గీతము, ఈ బబులోను యొక్క రాజు ఎవడో, బబులోను రాజు కోసం ఏంటో చెబుతూ లూసిఫర్ని కనెక్ట్ చేశాడు దేవుడు. సారూప్య గీతాలు, సారూప్య భావాలు, అద్భుతమైనటువంటి విషయాలు ఇవి అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. నాకు పూర్వ అవగాహన ఉంది కనుక చాలా ఉత్సాహంతో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీకు ఈ ఉత్సాహం రాకపోవచ్చు, రాదు కూడా వింటున్నప్పుడు. ఎందుకంటే దీనికి పూర్వం మీరు టచ్ అవ్వలేదు. దీన్ని టచ్ అయితే షాక్ కొట్టినట్టు అవుద్ది బాడీ అంతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇప్పుడు చెప్తున్నాను, గమనించండి. ఈ యొక్క నిమ్రోదు ఏం చేయబడలేదు? సమాధి చెయ్యబడకపోవటం ఈక్వల్ టు వీడి ఆత్మ లేదా వీడి శరీరము అందరి మనుషులతో కలిపి పెట్టబడలేదు. దట్ ఈస్ ద పాయింట్. ఎందుకు అంటే యేసుక్రీస్తు వారు కూడా అందరిలాగానే అందరూ సమాధిలో ఉన్నాడు, కానీ అందరితో పాటు ఆయన సమాధుల్లోకి, అంటే వాళ్ళ సమాధుల్లోనికి లేదు, ఒక కొత్త సమాధి ఏర్పాటు చేయబడింది. అలాగే వీడికి కూడా ఒక ప్రత్యేక సమాధి ఏర్పాటు చేయబడాలి. ఆ సమాధి దేవుడు పాతాళ లోకములో వీడిని బంధించి ఉంచిన భద్రమైన స్థలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, నిమ్రోదుగాడి శరీరం చచ్చిపోయింది, కానీ వాడి ఆత్మ మాత్రం తహతహలాడుతూ ఇప్పుడు కూడా బగ్గున వాడి వాంఛ, వాడి కోరిక, వాడి రాజ్యకాంక్ష, రాజ్యాధికారము, రండి పేరు సంపాదించుకుందామన్న వాంఛ ఇంకా ఎదురు చూస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలామంది కాపర్లకు కట్టు కదా అనిపిస్తుంది. ఇది కూడా నాకు తెలుసు. వాళ్ళకి అంత బుర్ర లేదు, ఇంత లోపలికి వెళ్ళాలంటే అంత లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ని లేఖనాలు కూడా వాళ్ళకి తెలియదు. ఓపెన్ చెప్తున్నాను, తెలీదు. ఏదో నైతిక ప్రసంగాలు చేసుకెళ్ళిపోవటమే ఈనాటి కాపర్లు చాలామంది. 80-90% వరకు. మిగిలిన 10-15-20% ఉన్నారు, వారి సత్యాలు చెప్తారు, ఈ లోతులోనికి వెళ్తారు, బోధిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు సమాధి ప్రత్యేకించి ఉంది, వీడి సమాధి కూడా ప్రత్యేకించి ఉండాలి. ఆ సారూప్యతను బట్టి, ఆ ఉపమాన అర్థాన్ని బట్టి వీడి ఆత్మ ఇంకా భద్రముగానే ఉంది. ఎందుకు ఇంకా భద్రంగా ఎదురు చూస్తుంది? ఎందుకంటే వీడి ఆత్మ వస్తుంది, తర్వాత రాబోతుంది అని చెప్పడానికి మనకేంటి ఆధారం అంటే చెప్తాను. వెరీ సింపుల్. యేసుక్రీస్తు కోసం కూడా సేమ్ సర్వలోకం కూడా ఎదురు చూస్తుంది. యేసుక్రీస్తు కూడా సంఘం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వాగ్దానం చేశాడు, ఇదిగో నేను రెండవసారి
వీడు వాగ్దానం అయితే చేయలేదు కానీ వాంఛ అయితే తెలియచెప్పి చచ్చిపోయాడు. అందుకే చెప్తున్నాడు యోహాను, ఇదిగో ఒకప్పుడు ఉన్నవాడును ఇప్పుడు లేనివాడును తరువాత అగాధ జలముల్లో నుంచి రాబోయేవాడును ఒకడు వస్తాడు అని చెప్తున్నాడు. వాడి పేరు ఈడే కదా, నిమ్రోదే, కడవరి క్రీస్తు విరోధు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, ఇంత కడవరి క్రీస్తు విరోధి ఎవరండి? ఇందాక నుంచి దాన్ని నేను అభ్యంగా చెప్తున్నాను, కారణం ఆ డీటెయిల్స్లోనికి వెళ్తే వెనక్కి రాలేననే. ఒక్క ముక్కలో చెప్తాను, దాన్ని మీరు ఫిక్స్ అయిపోయి మీ డౌట్లన్నీ రాసుకొని ఉంచుకోండి. ఈరోజు కాకుండా నాకు వేరే సండే సాటర్డే అడగండి, మీకు అన్ని విషయాలు క్లియర్ చెప్తాను. దేవునికి స్తోత్రం కలిగి ఉండగా. రైట్, ఓకే. ఈ కడవరి క్రీస్తు విరోధి ఈ లోకంలోనికి రాబోయేటువంటి, ఈ భూమి మీదనే ఉన్నటువంటి ఒకానొక దేశ అధ్యక్షుడు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇరాన్ లేదా ఇరాక్ లేదా మెసపటోమియా, అందులోనే బబులోను, ఈ ప్రాంతం అంతా కలిసి ఉన్న ఒక ప్రాంతం ఇప్పుడు ఉంది భూమి మీద. దానినే అషూరు అని అప్పుడు పిలిచేవాళ్ళు, ఇప్పుడేమో సిరియా అని ఇప్పుడు పిలుస్తున్నారు. ఏంటది? సిరియా. ఈ సిరియా దేశం నుంచి కడవరి క్రీస్తు విరోధి రాబోతున్నాడు. ఇది వాస్తవం. ఇప్పుడు అది చెప్పుకోవడానికి మన టైం, ఇది మన ధ్యానాంశం కాదు కాబట్టి దాన్ని డైరెక్ట్ చెప్తున్నాను. సిరియా రాజ్య అధిపతి ఒకానొక యుద్ధంలో, నోట్ దిస్ పాయింట్, ఒకానొక యుద్ధంలో చచ్చిపోతాడు. ఎవరు? ఈ సిరియా అధిపతే, రాజు చచ్చిపోతే ఈ రాజుని ఇంకొద్ది రోజుల్లో, ఇంకొద్ది గంటల్లో వీడిని దహనం చేసి తగలెట్టేస్తారు. అనగా కొన్ని సంవత్సరాల బట్టి, సుమారుగా 4000 సంవత్సరాలు పైబడి ఆవేశంతో, ఉక్రోషంతో ఒకడి ఆత్మ భూమి మీదకి రావాలని ఉర్రూతలోగుతుంది, ఈ భూమి మీద సామ్రాజ్యం స్థాపించాలని. వాడి ఆత్మే నిమ్రోదు ఆత్మ. సో ఇక్కడ చచ్చిపోయి ఉన్న సిరియా రాజు యొక్క చచ్చిపోయిన దేహములో ఈ యొక్క నిమ్రోదు ఆత్మ పాతాళ లోకము నుంచి పైకొచ్చి జివ్వునొచ్చి వీడి శరీరములో వెంటనే దూరిపోతుంది. అప్పటికి ఆ చచ్చిపోయి ఉన్న శరీరం చుట్టూ అందరూ ఉంటారు, దహన సంస్కారాలకు రెడీగా ఉంటారు. అంతట్లో మెల్లగా వీడు బొటన వేలు, వీడి చేతులు కదలడం మొదలెడతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అక్షరార్థం ఇలాగే జరుగుతుంది. కదలడం మొదలెట్టి వెంటనే సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అన్ని మీడియాలు న్యూస్ వాళ్ళకి ఇంక వేరే ఐటెం అక్కర్లే, ఈ ఐటెం చాలు. ఎందుకంటే ఇది వరల్డ్ ఐటెం, ప్రపంచపు ఐటెం అది. సో అంతే, అన్ని దేశాలలో, అన్ని రాష్ట్రాలలో, అన్ని టోటల్ మనుష్య భాగాలలో, మనుష్య జాతుల్లో ఒక్కటే న్యూస్ ఉంటుంది, ఇదిగో సిరియా రాజు మరలా లేచాడట, కడవరి క్రీస్తు విరోధి మళ్ళీ లేచాడట అని అందరికీ మొత్తం న్యూస్ వెళ్ళిపోద్ది. దాని పేరు, అందుకే ఈ చావు దెబ్బ తినినా అన్నది కదా, దాని వెంట మొత్తం భూలోకమంతా ఆశ్చర్యపడుచు, అంటే ఈ యొక్క సిరియా రాజు వెంబడి ఆశ్చర్యపడుచు వెళ్ళిపోతుంది. నిజం చెప్పండి, నిజంగా సిరియా రాజు లేచాడా? కడవరి క్రీస్తు విరోధి లేచాడా? కుహనా పునరుత్థానం. అర్థమైందా? సో ఈ విధంగా అగాధ జలముల్లో నుంచి ఒకడు రావాలి. అలా రావాలంటే అలాంటి వాడెవడొకడో ముందు అలాంటి కార్యాలకు తగిన వాడై ఉండాలి. ఇప్పుడు బైబిల్ అంతట్లో తొట్టతొలి నాగరికత నుంచి మీరు ఎంత వెతికినా అలాంటి వాడు, ఒక నెఫిలీయుడు ఎక్కడైనా కనిపిస్తున్నాడా? లేడు, కనిపించట్లేదు. 25 ఏళ్ళుగా బైబిల్ చదువుతున్నాడు, నాకు కనిపించలేదు. చదివి చాలా విషయాలు చదివాను, లేదు, వాడు కనిపించలే. కానీ ఒక్కడే కనిపిస్తున్నాడు, వాడి పేరే నిమ్రోదు. వాడు ఈ కడవరి కాలంలో ఈ లోకం యొక్క గొప్ప సీనరీ మీదకి, రంగంలోనికి వాడు వచ్చేస్తాడు. వచ్చి సిరియా రాజు, అంత్యక్రీస్తు, కడవరి క్రీస్తు విరోధి అని పిలువబడుతున్న వాడి శరీరంలోనికి వీడు దూరిపోతాడు. దూరిపోయి సర్వలోకానికి ఒక విషయాన్ని ఒప్పిస్తాడు, ఇదిగో నేనే నిజమైన మెస్సయ్యాను, నన్ను లోకమంతా కూడా ఏం చేయండి? నమస్కరించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు ఏమవుద్దంటే అబద్ధ ప్రవక్తకి ప్రాణం వస్తుంది. అబద్ధ
ప్రవక్త వచ్చి ఇదిగో నిజంగానే మనకి భూలోకానికి రాబోతున్న గొప్ప మెస్సయ్య ఈయనే. నిజంగా వీడి మెస్సయ్య కాదు, దేవునికి స్తోత్రం కలుగును గాక, గొప్ప మెస్సయ్య ఇతనే అని చెప్పి భూలోకమంతా గందరగోళం ఉంటుంది. ప్రపంచమే ఒక గందరగోళం ఉంటుంది. ప్రపంచ మతాలన్నీ ఒక గందరగోళపు వ్యవస్థలో తేలియాడుతుంటాయి. ఇంకో పక్క బొమ్మలు మాట్లాడుతుంటాయి. ఆర్సిఎంఓలకి పండగ ఆ రోజు, ఏకంగా క్యాథలిక్స్కి పండగ. ఎందుకంటే ఇన్నాళ్ళు మాకు బొమ్మలు మొక్కుతున్నారు అన్నారు కదా. ఇప్పుడు చూడండి, ఆ బొమ్మలే మాట్లాడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపం అసలు కథ వాళ్ళకి తెలియట్లేదు. ఆ బొమ్మకు ప్రాణం ఇచ్చి ఆ బొమ్మ వెనక ఉండి కథ నడిపిస్తున్నది ఇంకొకడు, లూసిఫర్ గాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే ఏమవుద్దంటే వీడు సంపూర్ణంగా ఈ సర్వలోక రాజ్యాలన్నీ వాడు సొంతం చేసుకోవడానికి, టోటల్గా భూలోక రాజ్యాలన్నీ వాడు సొంతం చేసుకొని వాడి మొదటి కోరిక తీర్చుకుంటాడు. ఏంటి నిమ్రోదు మొదటి కోరిక? సంపూర్ణంగా. సాతాను మొదటి కోరిక, నిమ్రోదు మొదటి కోరిక అదే సుమారుగా. సాతాను మొదటి కోరిక ఏంటి? మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను. ఆల్మోస్ట్ నెరవేరుతుంది. ఇప్పుడు వీడి కోరిక ఏంటి? నండి పేరు సంపాదించుకుందాం, భూమి అంతటా చెదిరిపోకుండా ఒక్క దగ్గరే ఉండి. ఇది వీడి మొదటి కోరిక. ఆ రోజు అసలు సిసలైన ప్రపంచ సామ్రాజ్యము భూమి మీద ఏర్పాటు అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత గొప్ప చరిత్రకు బైబిలు అద్భుతమైన వేదికగా నిలుచుందండి. దీనిని నువ్వు చదివి ధ్యానించకపోతే నీకు ఏం అర్థమవుద్ది? ఈ లోక చరిత్ర అర్థం కాదు, నీ చరిత్ర నీకు అర్థం కాదు. కాబట్టి దయచేసి గమనించండి, ఈ లోకములోనికి ఇట్టి భీకరమైన వ్యక్తి భయంకరంగా పునరుత్థానం ద్వారా ఈ లోకానికి వాడు రాబోతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ బబులోను మత వ్యవస్థని, బబులోను మతాన్ని, బబులోను అన్యబోధలను, బబులోను యొక్క సకల ఆశలను పగలగొట్టి, నెలగొట్టి, చితక్కొట్టి టోటల్ సర్వలోక సకల ప్రపంచ రకరకాల దుర్బోధలను రూపు మాపేస్తాడు. అది దేవాది దేవుని యొక్క చివరి వాంఛ. ఆ వాంఛతో భూమి మీద సంపూర్ణంగా దేవుని చిత్తం సిద్ధించబడుతుంది. ఆ రోజు దేవుడు యోహానుకి శిష్యులకు నేర్పించిన ప్రార్థన నెరవేరుతుంది. ఏంటది? పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందు మీ చిత్తము నెరవేరుచున్నట్టు భూమి మీద నీ చిత్తము నెరవేరుతుందా? ఇప్పుడు మరి ఎప్పుడు అవుతుంది? ఆ రోజు అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు జరుగుతుంది. మనుషులందరూ మంచోళ్ళుగా భూమి మీద ఉండబోతున్నారు. సో మీకు స్ట్రక్చర్ అంతా చెప్పేశాను. స్ట్రక్చర్లో ఏ లోపం లేదు. ప్రతి స్ట్రక్చర్కి లింకు వచనం కూడా చెప్పాను. నేను చెప్పింది 100% వాస్తవం. ఒకవేళ మీకు అర్థం కాలేదంటే నమ్ముతానేమో, కానీ ఈ బోధ తప్పు అని మీరంటే మాత్రం మీరు పెద్ద పొరపాటులో ఉన్నట్టే. ఎందుకంటే ఈ బోధ తప్పు అని చెప్పడానికి నాకు ఏకంగా 20-30 ఏళ్ళు పట్టింది, కానీ చెప్పలేకపోయాను. ఇదే నిజమని తేలింది. దేవునికి స్తోత్రం కలిగిన. కానీ నేను పరిశోధన చేసి చదివి అనేక చరిత్ర పుస్తకాలను సంప్రదించి వాటిని మీ ముందు ఉంచుతున్నాను. సో ఇంతటితో ఈ మొదటి భాగం ముగిద్దాం. దేవుడి లేఖనాన్ని బోధన మనం దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన